Hello friends, welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Development. So ఈ రోజు మనం 10th June కదా. సో 10th June అంటే వీకెండ్ కదా. చాలామంది చాలా ప్లాన్స్తో మీరు ఏవేవో చేద్దామనే ప్లాన్స్ రెడీ చేసుకుని ఉంటారు. సో మీ ప్లాన్స్ ఏవి పెట్టుకున్నా కూడా దయచేసి ఈరోజు మాత్రం ఇది కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా రేపంతా రివిజన్కి పెట్టుకోండి. రేపు మనకి ఏ క్లాస్ ఉండదు కాబట్టి సో ఈ వారం అంతా చదువుకుందంతా మీరు ఒకసారి రివిజన్కి పెట్టుకోండి. ఈరోజు చాలా మంచి వర్డ్స్ మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో యాక్చువల్గా మీ ముందుకు రావడం జరిగింది. సో దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉండేటువంటి కంటెంట్ మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటే దయచేసి లైక్స్ ద్వారా కమెంట్స్ ద్వారా మీ స్పందనని తెలియజేయండి. ఓకేనమ్మా. సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే హిందూ ఎడిటోరియల్లో అనాలిసిస్లో యాజ్ యూజువల్గా వర్డ్ ఆఫ్ ది డే, రివిజన్, నిన్న నేర్చుకున్న వాటిని రివిజన్ చేయడం, అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఎర్రర్స్, ఎడిటోరియల్, అట్ ద సేమ్ టైం వొకాబులరీ. ఓకే. సో ఈరోజు మల్టిపుల్ ఎర్రర్స్తో మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇంకొన్ని సజెషన్స్ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎవరైతే సార్ ఇంకొన్ని ఇవి పెడితే బాగుంటాయి అని మీరు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మీ స్పందనని తెలియజేయండి. సో అట్లాంటి సెక్షన్స్ మనం ఎవరు అంటే ఎక్కువగా ఏది ఆశిస్తున్నారన్న దాన్ని బట్టి మనం ప్లాన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనమ్మా. సో షాల్ బి స్టార్ట్ ద సెషన్ అమ్మా. మీరందరూ రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ వర్డ్ ఆఫ్ ద డే. చూడండి అమ్మా, ఏమంటున్నాడు? సాటర్నైన్ అన్నాడు కదా. సాటర్నైన్ అంటే మీకు ఏమైనా రిలేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ? సాటర్నైన్. సో బేసిక్గా మనకిది ఎలా అనిపిస్తుంది అంటే ఒక యాడ్జెక్టివ్. ఓకేనా? ఐఎన్ఈ. ఓకే, సాటర్నైన్ అని ఉంది కదా. వల్పైన్, బొవైన్, చూసారా ఈ వర్డ్స్ ఉంటాయి చూసారా? వల్పైన్, బొవైన్. ఓకే, ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ని తెలిపేది, అంటే ఒక యాడ్జెక్టివ్ రిలేటెడ్ వర్డ్స్ అనమాట. బొబైన్, వల్పైన్ ఇవన్నీ యానిమల్స్ రిలేటెడ్. ఓకే, బొబైన్ ఈజ్ రిలేటెడ్ టు కౌ, వల్పైన్ ఈజ్ రిలేటెడ్ టు ఫాక్స్. ఓకే, అంటే ఐన్ అని ఎందుకు చెప్తున్నానంటే యాడ్జెక్టివ్స్, అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ని రిఫ్లెక్ట్ చేసేదాన్ని మనం ఐఎన్ఈ. ఓకే, ఇవన్నీ యాడ్జెక్టివ్స్ అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మరి సాటర్నైన్ అంటే ఏంటి? సాటర్న్తో రిలేట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా మనకి. సాటర్న్ చూసారా? సాటర్న్ అంటే ఏంటమ్మా? దట్స్ ఎ ప్లానెట్, వీ ఆల్ నో దట్. శనిగ్రహం అంటాం కదా. సో శనిగ్రహానికి రిలేటెడ్గా, అంటే శనిగ్రహం అంటే జనరల్గా మనం ఆస్పీషియస్ అనుకోం కదా. వి కన్సిడర్ సాటర్న్ యాజ్ ఏంటమ్మా అనుకుంటాం? ఇన్ఆస్పీషియస్ కదా. శనిగ్రహం ఉంది అని అంటే అర్థం ఏంటి? మనకి ఏదో మంచి జరగబోతుంది అనే వాదన ఉండదు కదా. ఏదో చెడు జరగబోతుంది అనే ఒక స్టీరియోటైప్ మనలో ఉంది కదా. సో అట్లానే సాటర్న్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు సంథింగ్ నెగటివ్ అని చెప్పుకోవచ్చు, అంతేనా? అంటే మరీ స్పెసిఫిక్గా కాకుండా జనరల్గా మనం సంథింగ్ ఈజ్ నెగటివ్ కదా. అంటే యాడ్జెక్టివ్ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, నెగిటివా? యాడ్జెక్టివ్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతేనా కదా? అంటే నెగిటివ్ సందర్భంలో ఈ వర్డ్ని వాడే అవకాశం ఉంది కదా. ఒక్కసారి యూసేజ్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడమ్మా సాటర్నైన్, కనిపిస్తుందా? సాటర్నైన్. ఓకే, చూడండి వాడు ఏమంటున్నాడు సాటర్నైన్ గురించి. ఆ సాటర్నైన్ టెంపర్మెంట్. టెంపర్మెంట్ అంటే అవుట్వర్డ్ బిహేవియర్. అంటే మీరు మీ కూల్గా ఉన్నారా, చిరాగ్గా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, అంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. అంటే మీ ముఖ కవళికలు బట్టి మీ మూడ్ ఎట్లా ఉందో మనం చెప్పచ్చు కదా. సో దానే మనం టెంపర్మెంట్ అంటాం. ఓకే, హౌ డూ యూ యూజువలీ క్యారీ యువర్ సెల్ఫ్. ఓకే, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ టెంపర్మెంట్. ఓకే, సో సాటర్నైన్ టెంపర్మెంట్ అంటున్నాడు అంటే సంథింగ్ విచ్ ఈస్ నెగటివ్, అంటే చాలా సాడ్, అంటే నవ్వు లేకుండా, ఓకే, బాధ, ఓకే, దిగులు అనే సందర్భంలో మనం సాటర్నైన్ వాడతాం. చూడండి మీనింగ్ కూడా మనకి గ్లూమీ అంటే సాడ్ కదా. గ్రంపీ అంటే కంప్లైనింగ్, ఏదో కంప్లైనింగ్ టోన్, అయ్యో అబ్బా అమ్మా, అంటే మనకు అస్సలు ఎక్కడ కూడా హ్యాపీనెస్ని ఇండికేట్ చేసే ఎక్స్ప్రెషన్స్ కనబడవు ఫేస్లో. చాలా దిగాలుగా ఏదో కోల్పోయినట్టు, రైట్? సో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండేటప్పుడు మనం ఏమనొచ్చు? సాటర్నైన్ టెంపర్మెంట్ అనొచ్చు. ఓకే, సో సంథింగ్ విచ్ ఇస్ నెగటివ్ ఇన్ నేచర్. చూడండి మిజరబుల్ అంటున్నాడు. సినోనిమ్స్ లుగుబ్రియస్, హ్యూమర్లెస్. అంటే హ్యూమర్ అంటే ఏంటి? బాగా నవ్వుతూ కిలకిల్లాడుతూ. బట్ హ్యూమర్లెస్ మీన్స్ యు ఆర్ లూజింగ్ దట్ హ్యూమర్, రైట్? యు ఆర్ వెరీ సాడ్, అంతేనా కదా. లుగుబ్రియస్ ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. లుగుబ్రియస్ అంటే ల్యాక్ ఆఫ్ బ్రైట్నెస్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, బాధాతప్త అని చెప్పచ్చు. మిజరబుల్. చూడండి ఆబ్వియస్లీ మీకు తెలిసి రెండు వర్డ్స్, చీర్ఫుల్,
జోవియల్ అంటే బాగా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండడం, రైట్? సో మీకు అర్థమైంది కదమ్మా సాటర్నైన్. సో సాటర్నైన్ క్లియర్. సో దట్ ఈస్ అన్ adjective used in a negative context which usually gives the meaning of sad or gloomy. క్లియర్. నెక్స్ట్ అమ్మా రివిజన్ వొకాబులరీ. అంటే నిన్న మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ మీద ఒక్కసారి రివిజన్ చేసేద్దాం ఫాస్ట్గా. దీంట్లో మనం ఎక్కడ కూడా యూసేజెస్ చదవం కాబట్టి దయచేసి నిన్నటి క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెనక్కి వెళ్ళి క్లాస్ చూసి అప్పుడు మీరు చెక్ చేసుకోండి. క్లియర్, రైట్. విల్ ప్రొసీడ్ అమ్మా. చూడండి ఒక్కసారి దీన్ని నేను జూమ్ అవుట్ చేస్తా. ఓకే, మన దగ్గర ఎన్ని వర్డ్స్ ఉన్నాయమ్మా? మొత్తం 10 వర్డ్స్ ఉన్నాయి. సో ఈ 10 వర్డ్స్కి సంబంధించి ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాం. ఇస్ ద క్లియర్? 10 సరిపోయింది కదా, క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు అందరూ దయచేసి దీన్ని ఒక్కసారి జూమ్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. హాకిష్ అన్నాడు కదా. హాకిష్, హాక్ అనేది ఒక ఈగిల్ అనమాట బేసిక్గా. హాకిష్ అంటే ఈగిల్, రిజంబ్లింగ్ అండ్ ఈగిల్ అని చెప్పడానికి మనం హాకిష్ అనే వర్డ్ని జనరల్గా వాడతాం. కానీ నిన్న మనం నేర్చుకున్నటువంటి సందర్భంలో హాకిష్ అంటే ఏంటి గుర్తుందా మీకు? హాకిష్ ఇస్ యాడ్జెక్టివ్. ఓకే, ISH కదా. సో అది ఖచ్చితంగా యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో అది ఏమయ్యే ఛాన్స్ ఉందమ్మా? ఆన్సర్ గుర్తుందా మీకు? హాకిష్ అంటే దూకుడుతో కూడిన నేర్చుకున్నాం కదా. అంటే కొంచెం దూకుడుగా, అంటే ప్రశాంతంగా కాకుండా, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టైంలో, ఓకే, 2 కంట్రీస్ మధ్య సంబంధాలు జరుగుతున్న కాంటెక్స్లో నిన్న మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఒక ఎడిటోరియల్ వచ్చింది కదా. సో దాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఈ వర్డ్ని నేర్చుకోవడం జరిగింది కదా. సో దూకుడుతో కూడిన అంటే ఎట్లా వస్తుందమ్మా? చూడండి ఒకసారి. చూడండి, సపోర్టింగ్ ది యూజ్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. ఫోర్స్ అంటే ఏంటి? వార్ లైక్ సిచ్యువేషన్ అంటే ఫోర్స్గా, రైట్. రాదర్ దాన్ డిస్కషన్ ఆర్ పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా కాకుండా కొంచెం ఫోర్స్ఫుల్గా, రైట్, దూకుడుతో కూడిన. సో ఖచ్చితంగా ఈజ్ ద మీనింగ్ ఫర్ హాకిష్. ఓకే అమ్మా. సో బాన్హోమీ అనే వర్డ్, ఇప్పుడు బాన్హోమీలో BON అనే ఒక రూట్ కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా మీకు BON అనే రూట్ కనిపించింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటమ్మా? ఇట్ ఇండికేట్స్ హ్యాపీ, HAPPY, హ్యాపీ. ఓకే, బాన్ అపెటైట్ అంటారు. ఓకే, బాన్ వయాజ్ అంటారు, అంటే హ్యాపీ జర్నీ, రైట్. సో బాన్ ఈజ్ రిలేటెడ్ టు సంథింగ్ పాజిటివ్. ఇప్పుడు బాన్హోమీ అని కూడా మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది, కానీ నిన్న మీకు చెప్పినట్టు లేదు. సో ఇప్పుడు తెలుసుకోండి. సో బాన్ ఈజ్ అ రూట్ వర్డ్ అసోసియేటెడ్ విత్ హ్యాపీనెస్, వెరీ పాజిటివ్. ఓకే, అంటే సమ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అని చెప్పొచ్చా? చూడండి జే, చూడండి ఏమంటున్నాడు? ఫ్రెండ్లీనెస్ అండ్ హ్యాపీనెస్. సో ఖచ్చితంగా మన ఆన్సర్ జే అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? జే. థా అన్నాడు, ఇది కూడా మనం నిన్న నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్? థా అంటే మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ అన్నవి ఇంకొంచెం ఎక్కువ అవ్వడం అనే సందర్భంలో మనం ఎడిటోరియల్ నేర్చుకుంటున్న సందర్భంలో ఈ వర్డ్ని నేర్చుకోవడం జరిగింది. యాక్చువల్గా సాలిడ్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని మనం థాయింగ్ అంటాం. అంటే ఇక్కడ యాక్చువల్గా మీనింగ్ ఇక్కడ ఏమొస్తుంది, రిఫ్లెక్ట్ ఏమవుతుంది మీనింగ్ అమ్మా? ఫ్రెండ్లీనెస్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడం. అంటే ఏమవుతుంది ఆన్సర్? జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రెండ్లీనెస్ అంటే ఖచ్చితంగా జీ అన్నది మన ఆన్సర్ అవుతుంది. ఫిలిప్ అన్నాడు. ఫిలిప్ అంటే ఏంటి? ఒక బూస్ట్, ఒక ఊపునివ్వడం, మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అని అనుకున్నాం కదా. సో ఫిలిప్ ఈజ్ యువర్ నౌన్. ఏం రావాలి ఆన్సర్? చూడండి సంథింగ్ విత్ యాక్ట్స్ యాజ్ అ స్టిములస్ ఆర్ బూస్ట్ టు అన్ యాక్టివిటీ. సరిపోయిందా లేదా? సో F విల్ బి యువర్ ఆన్సర్. క్లియర్? ఓకేనమ్మా. సో ఫ్రూషన్ అంటే మనకి ION కనిపించింది కాబట్టి నౌన్ అని అర్థమైంది మనకి. ఫలప్రదం అనుకున్నాం కదా, అంటే ఏమవుతుంది? ద రియలైజేషన్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఏ ప్లాన్ ఆర్ ప్రాజెక్ట్. మీ మనసులో ఉన్న ఐడియా ఏదైతే ఎప్పుడైతే అది ప్లాన్ కింద కాకుండా రియలైజ్ అవ్వడం, మెటీరియలైజ్ అవ్వడం అంటాం. సో మెటీరియలైజ్ అవ్వడాన్ని మనం ఫ్రూషన్ అంటాం, ఫలప్రదం అంటాం. సో I విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ మీనింగ్. 4A అన్నాడు. 4A అన్నది కూడా ఒక నౌన్. చైనీస్ 4A అని నిన్న మాట్లాడుతూ నేర్చుకున్నాం, గుర్తుందా? ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. చైనీస్ 4A అంటే ఏంటి? వాళ్ళు అందులోకి టెంపరీగా వెళ్ళడానికి ఇష్టపడ్డాన్ని మనం 4A అంటాం. టెంపరీలీ దే వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ యాక్టివిటీ. చూడండి, షార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అన్ యాక్టివిటీ ఆర్ అన్ ఏరియా ఆర్ ఎ మార్కెట్. ఓకే, ఒక షార్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే కొద్దిసేపు మాత్రమే మనకు కావాల్సిన పని చేసుకోవడం, మళ్ళీ వచ్చేయడం.
అంటే ఎంటర్ అవ్వడం ఆ పని కోసం, షార్ట్ ఇన్వాల్వ్మెంట్, దాన్నే మనం 4A అంటాం. అంటే హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. ఫ్యాన్ అన్నాడు, నిన్న మనం అనుకున్నాం కదా బేసిక్గా ఫ్యాన్కి చాలా అర్థాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఓకే, నార్మల్గా తిరిగే ఫ్యాన్ ఉంటుంది, ఓకే, మనందరినీ అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు, రైట్, అవన్నీ నౌన్స్. బట్ ఇక్కడ నిన్న మనం నేర్చుకున్న సందర్భంలో ఫ్యాన్ని వర్బ్గా వాడాం, అది కూడా ఏంటి, నెగిటివ్ కాంటెక్స్లో. ఓకే, ఫ్యానింగ్ అని వచ్చింది, గుర్తుందా లేదా? అంటే ఫ్యానింగ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా గుర్తుందా, స్ప్రెడ్ చేయడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, యాంటీ ఇండియా రెటోరిక్, ఫ్యానింగ్ యాంటీ ఇండియా రెటోరిక్. చూసారా, మొత్తం ఎక్స్ప్రెషన్ కూడా నాకు గుర్తుంది, రైట్, మీరు రికలెక్ట్ చేసుకోగలిగితే చాలా మంచి విషయం, రైట్. సో స్ప్రెడ్ చేయడం ఆర్ బ్యాడ్ ఎమోషన్స్ని ఎంకరేజ్ చేయడం అనే సెన్స్లో మనం ఫ్యాన్ అనే వర్డ్ని వర్బ్గా వాడతాం. అంటే చూడండి ఒకసారి ఆప్షన్ ఏ, ఐ మీన్ స్టేట్మెంట్ ఏ చూడండి అమ్మా, టు ఎన్కరేజ్ బ్యాడ్ ఎమోషన్స్ ఆర్ బిహేవియర్ టు గెట్ వర్స్. ఓకే, సిచ్యువేషన్ని బ్యాడ్ నుంచి ఇంకా వర్స్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించడాన్ని మనం ఏమంటాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్కరేజింగ్ బ్యాడ్ ఎమోషన్స్, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాన్. రెటోరిక్ అన్నాడు, ఇది కూడా నౌన్ కదా. రెటోరిక్ అంటే ఏంటి, ఎక్కువ ప్రజలందరికీ రెచ్చగొట్టేలాగా ఉండడం, సంథింగ్ అంటే అపీలింగ్గా, వాళ్ళందరూ అపీల్ అయ్యేటట్టు ఉండడాన్ని మనం రెటోరిక్ అంటారు. అంటే చూడండి, స్పీచ్ ఇంటెండెడ్ టు బి ఎఫెక్టివ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అది చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండడాన్ని మనం రెటోరిక్ అంటాం. ఓకే, అంటే దాని ఇంటెన్షన్ ఎంత కరెక్టో రాంగో మనకు తెలియదు, ఇంటెన్షన్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ అపీలింగ్గా ఉంటుంది, ఎక్కువ ఆడియన్స్ దాన్ని కనెక్ట్ అవ్వడం కానీ ఇష్టపడడం కానీ జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటాం, రెటోరిక్ అంటాం, రైట్. ఇంటెన్షన్ మే బీ నాట్ ప్యూర్, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ కాల్డ్ యువర్ రెటోరిక్. క్లియర్ అమ్మా? నాడిర్ అన్నాడు, నాడిర్ ఇస్ జెనిత్, నేను అనుకున్నాను కదా అట్టడుగునని. సో నాడిర్ ఈజ్ లైక్ యువర్ నౌన్. ఓకే, సంథింగ్ అబిస్ అని కూడా అనుకున్నాం కదా, గుర్తుందా? సో అబిస్ అంటే ఏంటమ్మా, ద పాయింట్ అట్ విచ్ సంథింగ్ ఈజ్ అట్ ఇట్స్ లోయెస్ట్ వాల్యూ. ఓకే, అట్టడుగున. ఓకే, సో ఆ మీనింగ్ వస్తుంది, లోయెస్ట్ అనేది మనకి ఇక్కడ మెయిన్ కీవర్డ్ అనమాట, రైట్. సో బి అవుతుంది కదా స్టేట్మెంట్, బి విల్ బి ద కరెక్ట్. సోజోన్, నిన్న ఇది వర్డ్ ఆఫ్ ద డేగా కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, పర్యటన అంటే కొంత కాలం, ఎక్కడైనా మనం కాలం అని కూడా అనకూడదు, షార్ట్ స్టే, రైట్. ఒక షార్ట్ స్టే కోసం మనం ఎక్కడికైనా వెళ్తే దాన్ని మనం ఏమంటాం, సోజోర్న్ అంటాం. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మనకి చాలాసార్లు అడిగే అవకాశం ఉంది, అడిగాడు కూడా, రైట్. సోజోర్న్ అంటే చూడండి, టెంపరీ స్టే, అంటే ఇది నౌన్ కదా, నౌన్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, రైట్. ఆల్రెడీ నేర్చుకుందే కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ రివిజన్ వొకాబులరీ. ఇప్పుడు మల్టిపుల్ ఎర్రర్స్. ఓకే, ఒకసారి చూసేద్దామమ్మా. ఒక్కసారి దయచేసి వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసుకున్న తర్వాత మీరు చేయండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్, సిన్సియర్ అపీల్, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. చూడండి ఏమంటున్నాడు, కమిన్స్ అంటే ఎవరు, ప్యాట్ కమిన్స్. నిన్న WTC జరుగుతుంది కదా ఓవల్లో, సో దానికి సంబంధించినటువంటి ఈరోజు పేపర్లో రావడం, సో దాన్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో ఏమంటాడమ్మా, కమిన్స్ వాస్ అండర్స్టాండబుల్ యాంగ్రీ హ్యావింగ్ కాల్డ్ ఫర్ అ నో బాల్ వెన్ హీ ట్రాప్డ్ శార్దుల్ ప్లంబ్ ఇన్ ఫ్రంట్. అంటే ప్యాట్ కమిన్స్ ఐ థింక్ శార్దుల్ ఠాకూర్ని, ప్లంబ్ అంటే ఏంటి, ప్లంబ్ అంటే ఇంకా ఖచ్చితంగా దాన్ని అవుట్ కాదు అని అనలేమన్నమాట, దాన్ని మనం ప్లంబ్ అంటాం. ప్లంబ్ అంటే ఏంటి, డెఫినెట్లీ అవుట్, అంటే క్లియర్గా కనిపించడం, అంటే ఎవరు కూడా దాన్ని కాదనలేని ఆ సిచ్యువేషన్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్లంబ్ అంటాం. ఓకే, సో కమిన్స్ వాస్ యాంగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్రీ అనే వర్డ్ ఏంటమ్మా, యాడ్జెక్టివ్ కదా. సో యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేసేది ఏమవ్వాలి, యాడ్వర్బ్ అవ్వాలి. మరి ఇక్కడ యాడ్వర్బ్ ఉందా, లేదు. అండ్ అండర్స్టాండబుల్ ఈస్ యాడ్జెక్టివ్. సో దీన్ని ఏం చేయాలి మనం, అండర్స్టాండబుల్లీ, దట్ బికమ్స్ యువర్ యాడ్వర్బ్. సో అండర్స్టాండబుల్ని తీసి అండర్స్టాండబుల్ కాదు, అండర్స్టాండబ్లీ, ఎందుకంటే అండర్స్టాండబుల్ యాడ్జెక్టివ్. క్లియర్? హ్యావింగ్ కాల్డ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఓకే, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటాం దీన్ని. ఓకే, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటమ్మా, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 బేసిక్గా, అది కూడా యాక్టివ్ వాయిస్లో ఉండేటప్పుడు, రైట్, యాక్టివ్ వాయిస్. బట్ అదే ప్యాసివ్ వాయిస్లో ఉంటే మీ అందరికీ తెలుసు కదా, వాట్ వి యూస్, హ్యావింగ్ బీన్ కదా, హ్యావింగ్ బీన్ ప్లస్ V3. అయితే నో బాల్ అతనే కాల్ చేశాడా,
హ్యావింగ్ కాల్డ్ ఫర్ ఎ నో బాల్ కాదు, అంతేనా కదా, తను కాల్ చేస్తాడా నో బాల్ అని కాదు కదా. సో హ్యావింగ్ బీన్ రావాలి, ఎందుకంటే హీ ఈజ్ నాట్ ద డూవర్, హీ ఈజ్ ద రిసీవర్. హ్యావింగ్ బీన్ కాల్డ్ ఫర్ నో బాల్ వెన్ హీ ట్రాప్డ్ శార్దుల్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. అయితే తను యాంగ్రీ అయ్యాడు, ఇక్కడ ట్రాప్ చేశాడు శార్దుల్ని కదా. రెండు ఈవెంట్స్ ఇక్కడ జరుగుతున్నట్టే కదా, పాస్ట్లో జరిగిన ఈవెంట్సే రెండు. ఏదమ్మా, కమిన్స్ యాంగ్రీ అవ్వడం ఒక యాక్షన్, అట్ ద సేమ్ టైం అతను మన శార్దుల్ని ట్రాప్ చేయడం, ఈ రెండు కూడా పాస్ట్ యాక్షన్సే కదా. మరి రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు మొదట జరిగింది మనం దేంతో ఎక్స్ప్రెస్ చేయాలమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్నే మనం హ్యాడ్ ప్లస్ V3 అనుకుంటాం. వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ అమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ హ్యాడ్ ప్లస్ V3. అది ఎప్పుడు వాడతాం? వెన్ దేర్ ఆర్ టూ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్, the former one and the first one which happened that should be expressed in past perfect and the second one should be expressed in simple past. అయితే కమిన్స్ ఫస్ట్ యాంగ్రీ అయ్యాడా, లేదంటే ఫస్ట్ తనని శార్దుల్ని వికెట్ల ముందు ప్లమ్ చేశాడా? యాంగ్రీ ఎందుకు అయ్యాడు? అది నో బాల్ అవ్వడం వల్ల యాంగ్రీ అయ్యాడు. అంటే ఫస్ట్ బాల్ వేసేసాడు కదా, అంటే ట్రాప్ అయిపోయాడు కదా, అంటే అర్థం ఏంటి? హీ హ్యాడ్ ట్రాప్డ్. చూసారా అప్లికేషన్స్, ఇవన్నీ అన్ని కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడో దాంతో మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, రైట్? సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే మారిస్తే ఎలా అవుతుందో అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చూసారా పర్ఫెక్ట్ పార్టిసిపల్, ఓకే, హ్యావింగ్ బీన్ కాల్డ్, రైట్? ఇక్కడ టెన్స్ అప్లికేషన్, క్లియర్? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ చూద్దామమ్మా ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, డిస్పైట్ డాంటింగ్ ద ఛాలెంజెస్ టు నేపాల్స్ డెమోక్రసీ, గవర్నెన్స్ అండ్ స్టెబిలిటీ అండ్ సీమింగ్లీ ఇంట్రాక్టబుల్ బైలాటరల్ ఇరిటెంట్స్. ఇంతకీ ఇంట్రాక్టబుల్ అంటే ఏంటి? ఇది ఆల్రెడీ మన వొకాబులరీలో చదువుకుంటున్నప్పుడు ఏదో ఒక సెషన్లో, ఏ రోజో నాకు తెలియదు కానీ, బట్ ఇంట్రాక్టబుల్ అంటే హ్యాండిల్ చేయలేని, ఓకే, సంథింగ్ విచ్ కెనాట్ బి హ్యాండిల్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాక్టబుల్. ట్రాక్టబుల్ అంటే విచ్ కెన్ బి హ్యాండిల్డ్, ఓకే. బైలాటరల్ ఇరిటెంట్స్, చికాకు తెప్పించేవి. ఇరిటెంట్స్ అంటే ఏంటమ్మా? చికాకు తెప్పించేవి. బైలాటరల్ అంటే ద్వైపాక్షిక, ఓకే, రెండు కంట్రీస్ మధ్య. బై అంటే టూ కదా, సో బైలాటరల్. ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ నేపాల్ అండ్ ఇండియా హ్యాస్ షోన్ దట్ అ pragmatic approach, pragmatic అంటే ఏంటి? పాజిటివ్ అప్రోచ్ అండ్ మ్యూచువల్ సెన్సిటివిటీ కుడ్ రీఎనర్జైజ్ బైలాటరల్ రిలేషన్స్. అంటే ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవడానికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అప్రోచ్ ప్రాగ్మాటిక్గా ఉండాలి. పరస్పరం సెన్సిటివిటీ అన్నాడు కదా, అంటే ఒకరికొకరు సెన్సిటైజ్ చేసుకోగలగాలి, అంటే మనం కూడా బాధను ఫీల్ అవ్వాలి, రైట్? సెన్సిటైజ్ అంటే సెన్సిటివిటీ కదా. సో ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటమ్మా, ఎక్కడ ప్రాబ్లం ఉందో చూద్దాం. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫ్రేజ్ కదా, ఇది మన గవర్నెన్స్ అండ్ స్టెబిలిటీ అండ్ సీమింగ్లీ ఇంట్రాక్టబుల్. చూడండి ఇవన్నీ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సబ్జెక్ట్ ఏదమ్మా? ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ నేపాల్ అండ్ ఇండియా, అది మన సబ్జెక్ట్. ఈ రెండు కూడా ఫ్రేజెస్ అన్నమాట. అయితే ఫ్రేజెస్లో మనకి ఎప్పుడైనా నౌన్ ఉంటుందా? సబ్జెక్ట్ ఉంటుందా? ఉండదు కదా. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్పైట్ డాంటింగ్ ద ఛాలెంజెస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఇది నౌన్ లాగా, దీని ఆబ్జెక్ట్ ఇదిలా అనిపిస్తుంది కదా. బట్ చదవండి ఒకసారి, డాంటింగ్ ఛాలెంజెస్ అనాలి. డాంటింగ్ ద ఛాలెంజెస్ అంటే రాంగ్, అంటే అక్కడ దా ఉండకూడదు. డాంటింగ్ ఛాలెంజెస్ అంటే అప్పుడు ఏమైంది? ఇది నౌన్ అయ్యింది, ఇది యాడ్జెక్టివ్ అయ్యింది. డాంటింగ్ అంటే ఏంటి? డాంటింగ్ అంటే స్మూత్గా లేకపోవడం, అంటే ఛాలెంజింగ్. డాంటింగ్ ఛాలెంజెస్ అంటే కొంచెం ఇబ్బంది పెట్టే ఛాలెంజెస్. ఛాలెంజెస్ అంటే ఏంటి? సవాళ్ళు. ఓకే, నేపాల్ డెమోక్రసీ. ఓకే, సో అర్థమైంది కదా ఎందుకో. సో అక్కడ ఆర్టికల్ ద ఉండకూడదు. ప్రైమ్ మినిస్టర్స్ అన్నాడు కదా, ప్లూరల్ అంటే హ్యావ్ రావాలా, హ్యాజ్ రావాలా? ఖచ్చితంగా హ్యావ్ రావాలి కదా. ప్లూరల్, సింగులర్ ప్లూరల్, సో దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. తర్వాత కుడ్ రీఎనర్జైజ్ అంటున్నాడు. సో వర్బ్స్ ఎప్పుడు మనం ఒకలాగే ఉండాలి కదా, కన్సిస్టెన్సీ. ఇక్కడ ఏమైంది? కుడ్ కాదు, క్యాన్, బికాస్ పాస్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. హ్యాడ్ అని ఉంటే యూ కుడ్ హ్యావ్ బీన్ యూస్డ్ కుడ్, బట్ దెర్ ఇస్ హ్యావ్ ప్రెజెంట్ టెన్స్. సో క్లియర్? క్యాన్. అర్థమైంది కదమ్మా. సో సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్, ఇక్కడ రిమూవల్ ఆఫ్ ద ఆర్టికల్. ఓకే, తర్వాత టెన్స్ కన్సిస్టెన్సీ. క్లియర్? విత్ దిస్ వీ కంప్లీట్ ద సెకండ్ వన్. థర్డ్ చూడండి, ద మినిస్టర్ సెడ్
The government was worked on the Digital India Bill, touted as a modern replacement of Information Technology Act 2000, and the draft bill was in track to be released in June. ఓకే, జూన్లో రిలీజ్ అవబోతున్నటువంటి డిజిటల్ ఇండియా బిల్ గురించి ఈరోజు వచ్చింది చర్చలో. సో దాన్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఏదన్నా మీరు రికగ్నైజ్ చేయగలిగారా? టౌటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? బేసిక్గా టౌటెడ్ అంటే బాగా అందరిలో నానడం. ఓకే, సో దానికి వచ్చినటువంటి ఏంటి ఏమంటామంటే బేసిక్గా టౌటెడ్ అని ఎప్పుడు వాడతామంటే దానికి అంత రెస్పాన్స్ రావడం. ఓకే, అందరిలో నాని టౌటెడ్ అంటే దీని మీద ఉండే ఒపీనియన్ ఏంటి? ఆ ఒపీనియన్ అమ్మా రీప్లేస్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అది రీప్లేస్ చేయబోతుంది, మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని రీప్లేస్ చేయబోతుంది అనే ఒక సంకేతం అందరిలోకి వెళ్ళిపోయింది అని అర్థం. ఓకే, అంటే చాలామందికి తెలిసింది అని అర్థం టౌటెడ్. ఓకే, అండ్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది చూడండి, బిల్ అని ఎప్పుడైనా వచ్చినా యాక్ట్ ఎప్పుడైనా వచ్చినా అది యునిక్ కాబట్టి దాని ముందు చూసారు ఇక్కడ ద డ్రాఫ్ట్ బిల్ అన్నాడు. ఆ డ్రాఫ్ట్ బిల్ అంటే ఏది? డిజిటల్ ఇండియా బిల్. ఇక్కడ కూడా చూడండి దా వచ్చింది, ఇక్కడ కూడా దా వచ్చింది, చూసారా? అంటే బిల్స్ ముందు యాక్ట్స్ ముందు మనం ఆర్టికల్ దా పెట్టాలి. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద ఇన్ఫర్మేషన్, ఓకే, ద అనేది మిస్ అయింది. సో వీ హ్యావ్ టు సప్లై స్పెసిఫిక్ ఆర్టికల్ ద. క్లియర్? తర్వాత ఏముందమ్మా ప్రాబ్లము చూడండి, వర్డ్స్ వర్క్డ్ ఏంటి? ఇదేంటిది? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ వర్క్ చేస్తుంది కదా. అంటే వర్స్ వర్క్డ్ అనొచ్చా? అనకూడదు. ఏమనాలి? వర్స్ వర్కింగ్. ఇప్పుడు అది యాక్టివ్ వాయిస్లో ఉందా లేదా? బికాస్ డూర్ ఆఫ్ ద యాక్షన్ ఈస్ ద గవర్నమెంట్. సో ఇస్ దట్ క్లియర్ నౌ? సో వర్క్ని మనం వర్కింగ్తో రిప్లేస్ చేసాం. సో ప్యాసివ్ని మనం యాక్టివ్గా మార్చేసాం. నౌ ఇట్ ఈస్ సెన్సిబుల్. క్లియర్? ఇప్పుడు చూడండి, వర్స్ ఇన్ ట్రాక్ అన్నాడు. ఎప్పుడైనా ఇన్ ట్రాక్ అనకూడదమ్మా, ఏమనాలి? ఆన్ ట్రాక్ అనాలి. ఆన్ ట్రాక్ అంటే అర్థం ఏంటి? అంటే ప్రాసెస్లో ఉంది. ఆన్ ట్రాక్ అంటే అర్థం ఏంటి? బండి పట్టాల మీద ఉంది అంటే అర్థం ఏంటి? పట్టాలు ఎక్కింది అంటే అర్థం ఏంటి? ఇట్స్ రెడీ టు మూవ్ అంటే ఇంకొన్ని రోజుల్లో ఇంకాసేపట్లో డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతుంది అని చెప్పే సందర్భంలో ఆన్ ట్రాక్ అనాలి. ఎప్పుడు ఇన్ ట్రాక్ అనకూడదు. రైట్? సో ప్రిపోజిషన్ ఏంటి అక్కడ? ఇన్ కాదు, ఆన్ ఉండాలి. రైట్? ప్రిపోజిషనల్ ఎర్రర్స్ మనకి ఎక్కువ అడుగుతుంటాడు కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. రైట్? తర్వాత మనకి డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ అర్థమైంది. ఓకే, తర్వాత యాక్టివ్ ప్యాసివ్. క్లియర్? విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎర్రర్స్ పార్ట్. నెక్స్ట్ మనం మన ఫేవరెట్ ఎడిటోరియల్కి వచ్చేస్తాం. రైట్? జాగ్రత్తగా, ఇది కొంచెం కష్టమైందమ్మా ఈరోజు వచ్చినటువంటిది. ఎకానమీకి రిలేటెడ్. రైట్? డే టు డే ఎకానమీకి రిలేట్ అయినటువంటి ఆర్టికల్ కాబట్టి సో నేను వీలైనంత అర్థమయ్యేటట్టు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే కొంచెం రిలేట్ చేసుకొని ఇంకొంచెం దాని మీద ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే జిఎస్కి మనకు బాగా అడ్డం వస్తుంది. మనం యాక్చువల్గా వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మనం చెప్పుకోవడానికి ఈజీగానే ఉండొచ్చు, కానీ ఈరోజు ఆర్టికల్ మనల్ని బాగా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఎస్పెషల్లీ మనకి ఎకానమీ రిలేటెడ్ థింగ్స్, బ్యాంకింగ్, ఎకానమీ. రైట్? సో ఆర్టికల్ ఏంటమ్మా? బేసిక్గా అన్వేవరింగ్ ఫోకస్ అన్నాడు. ఓకే, వాట్ డూ యూ మీన్ బై వేవరింగ్? వేవరింగ్ అంటే ఏంటి? చంచలమైన అంటాం. అంటే ఏంటి? స్టేబుల్గా ఉండకపోవడం. దాన్నే మనం ఏమంటాం? వేవరింగ్ అంటాం. మరి అన్వేవరింగ్ అంటే ఏంటి? అచంచలమైన అని వస్తుంది మీనింగ్. ఏమొస్తుందమ్మా? అచంచలమైన అంటాం తెలుగులో. రైట్? అచంచలమైన. ఫోకస్ అంటే ఏంటి? దృష్టి, అంతేనా? అచంచలమైన దృష్టి అని మనం తెలుగులో అనడానికి అవకాశం ఉంది. ఫైన్. అయితే ఆ ఫోకస్ దేని మీద ఉంది, అది ఎందుకు అచంచలమైంది అంటున్నాడు అన్నది మనం ఆర్టికల్ చదివితే కానీ మనకి అర్థం కాదు. బట్ యూ గాట్ సమ్ బేసిక్ ఓవర్ వ్యూ. తర్వాత సబ్ హెడ్డింగ్ చూద్దాం. ఏమంటున్నాడు? ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్. గుడ్ అనాలా, గుడ్ అనాలా? ఇట్స్ నాట్ గుడ్. ఓకే, గూడ్స్ వేరు, గుడ్ వేరు. ఓకే, పబ్లిక్ గుడ్ అండ్ మస్ట్ రిమైన్ ఏ నాన్ నెగోషియబుల్ గోల్. ఇది చాలా ఇంపార్టెంట్. నాన్ నెగోషియబుల్ అంటే రాజీ లేని. ఓకే, వాట్ యూ కాల్? రాజీ లేని అంటే ఏమాత్రం డిస్కషన్ లేకపోవడం, ఇంకా నో మోర్ నెగోషియేషన్స్. ఓకే, దాని గురించి ఇంకా చర్చలు అనవసరం. అంటే ఖచ్చితంగా అది మన గోల్ అయి ఉండాలి, గమ్యం అయి ఉండాలి. ఓకే, ఏంటి ఆ గమ్యం? ప్రైస్ స్టెబిలిటీ. ఓకే, ధరల స్థిరీకరణ అంటాం కదా. ధరల స్థిరీకరణ అంటే ఏంటి? ప్రైస్ ఎక్కువ కాకుండా
చూసుకోవడం, స్టేబుల్గా ఉండడం ప్రైసెస్, అదే కదా. అది పబ్లిక్ గుడ్, అంటే అందరికీ ఉపయోగపడేది. పబ్లిక్ గుడ్ అంటే ఏంటి? అందరూ దానివల్ల మేలు పొందుతారు కానీ ఎవరు నష్టపోరు కదా. సో ఆడియన్స్ ఎవరైనా కావచ్చు. ఓకే, పబ్లిక్ గుడ్ అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్, రైట్. సో ప్రైస్ స్టెబిలిటీ మీద మనకి ఆర్టికల్ అనేది సాగబోతుంది. అది మనకు అర్థమైంది కదమ్మా. సో ఇట్ మస్ట్ రిమైన్ ఏ నాన్ నెగోషియబుల్ గోల్, అది ఖచ్చితంగా రాజీ లేనటువంటి ఒక ఆబ్జెక్టివ్ అయి ఉండాలి మనకి అని చెప్తున్నాడు. అయితే ఆ ప్రైస్ స్టెబిలిటీ దేనికి సంబంధించి, ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, ఏమేమి పరిణామాలు జరిగాయి అన్నది మనం ఒక్కసారి ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేద్దాం, రైట్. ఒక్కసారి చూడండి అమ్మా, సరిపోతుందా ఇది? యా, చూడండి అమ్మా, ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. The Monetary Policy Committee's latest decision to extend the pause in the Reserve Bank of India's monetary tightening while staying focused on the withdrawal of accommodation reflects the rate setting panel's reassuring resolve to keep inflation front and center of its approach to policy. చూసారా, ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడతో ఆగింది మనకి. ఓకే, ఏమంటున్నాడమ్మా క్లియర్గా మీకు అర్థమైపోయింది కదా, ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది. మీకు అర్థం కాని విషయాలు మాత్రం నేను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ అండ్ సెంటర్ అన్నాడు. ఫ్రంట్ అండ్ సెంటర్ అంటే గివింగ్ ప్రైమ్ ఇంపార్టెన్స్, అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత అంటాం తెలుగులో. ఏమంటామమ్మా? ఫ్రంట్ అండ్ సెంటర్ అంటే అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత, హయ్యెస్ట్ ప్రయారిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ అండ్ సెంటర్. రిజాల్వ్ అంటే అర్థం ఏంటమ్మా? రిజాల్వ్ అంటే సంకల్పం. ఓకే, వాట్ యు మీన్ బై రిజాల్వ్? సంకల్పం. రీఅష్యూరింగ్ అంటే అర్థం ఏంటి? మనకది ఒక అభయం లాగా. ఓకే, రీఅష్యూరింగ్ మీన్స్ అభయంతో కూడిన, రైట్, అభయంతో కూడిన సంకల్పం. ఓకే, అష్యూర్ చేయడం కదా. ఓకే, మనకు ఒక హామీ ఇవ్వడం, హామీ, అభయం ఏదైనా అనొచ్చు, రైట్. అయితే కొన్ని మీకు ఇబ్బంది కలిగేటువంటి పాయింట్స్ అయితే ఇవే: ఫ్రంట్ అండ్ సెంటర్, రీఅష్యూరింగ్, రిజాల్వ్ నౌన్, రీఅష్యూరింగ్ యాడ్జెక్టివ్ అనమాట. క్లియర్? ఇన్ఫ్లేషన్ని ఎప్పుడైనా అదుపులో ఉంచడానికి మనకి మానిటరీ పాలసీ కమిటీ అన్నది, దాని ఫంక్షన్ ఏంటమ్మా? ఆబ్జెక్టివ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ ఉంచడం, అంటే మనీ సప్లైని జనరల్గా రెగ్యులేట్ చేయడమే దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. మన ఎవరైనా జనరల్గా అడిగితే ఏం చెప్పాలి? బేసిక్గా దాని ఫంక్షన్ ఏంటమ్మా? మానిటరీ పాలసీ కమిటీ సో రివ్యూ చేస్తూ, సిచ్యువేషన్ రివ్యూ చేస్తూ, సిపిఐ అనే ఒక టర్మ్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనీ సప్లైని, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే బాధ్యత దానికి ఉంటుందన్నమాట. ఓకే, పవర్ అనొచ్చు, రెస్పాన్సిబిలిటీ అనొచ్చు. సో అదేం చేసిందంట? లేటెస్ట్ డెసిషన్ అంటే తాజా నిర్ణయం ఏంటి తీసుకుంది? లేటెస్ట్ అంటే ఏంటి? ఏంటి? మార్చకుండా అట్లానే ఉంచేయడం. ఏం మార్చలేదు? మానిటరీ టైటనింగ్ అన్నాడు. టైటనింగ్ అంటే అర్థం ఏంటమ్మా? బేసిక్గా అంటే మనీ సప్లైని బాగా లేకుండా చేయడం. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం, అంతే కదా. అయితే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాడా? కాదు, పెంచుతూ వచ్చిన ఇంట్రెస్ట్ రేట్స్ని మళ్ళీ పెంచకుండా కంటిన్యూ చేయడం. అర్థమైంది కదా. మానిటరీ టైటనింగ్ అంటే అర్థం ఏంటమ్మా? మనీ టైటనింగ్ అంటే అర్థం ఏంటి? మానిటరీ అంటే మనీ సప్లై. సో మనీ సప్లై టైటనింగ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఫ్లోని కొంచెం ఆపడం కదా. ఎప్పుడు ఆపగలం మనం? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేటప్పుడు. అంటే అర్థమైంది ఇక్కడ ఏంటి? మానిటరీ టైటనింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని అంటే పెంచారని కాదు, పెంచుతున్న ట్రెండ్ అయితే ఉందో దాన్ని కంటిన్యూ చేశారు. పాజ్ అన్నాడు కదా, రైట్. పాజ్ అండ్ మీన్స్ వదిలేశాడు, కంటిన్యూ చేయండి అని, రైట్. తగ్గించలేదని అర్థం. ఓకే, అది ఎక్స్టెండ్ చేశాడు, రైట్. వైల్ స్టేయింగ్ ఫోకస్డ్ ఆన్ ద విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ అన్నాడు. ఇది కూడా కొంచెం టెక్నికల్ రిలేటెడ్. విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్, బేసిక్గా అకామిడేషన్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం. దాన్ని మనం అకామిడేటివ్ అంటాం. అకామిడేటివ్ అంటే అర్థం ఏంటమ్మా? అకామిడేటివ్ పాలసీ అంటే బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి మనీ ఫ్లోని పెంచే ప్రయత్నం చేయడం. అది కోవిడ్ టైంలో జరిగింది, రైట్. ఎందుకు? ఇండస్ట్రీస్ అన్ని కుదేలైపోయాయి కదా. సో దానికి కొంచెం ఈ అకామిడేటివ్ మెజర్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది? సో అందరూ లోన్స్ తీసుకుంటారు బ్యాంక్స్ నుంచి, అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎకానమిక్ గ్రోత్కి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ అది విత్డ్రాల్ అయినట్టే కదా, అంతే కదా. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాడు అంటే విత్డ్రాల్ ఆఫ్ అకామిడేటివ్, అంటే ఈ రెండు ఆపోజిట్ అనమాట. మానిటరీ టైటనింగ్, అకామిడేటివ్ మెజర్. ఇది మీకు కొంచెం టెక్నికల్, ఇది మీరు అర్థం చేసుకోండి, రైట్. సో అర్థమైంది కదమ్మా. సో ఇన్ఫ్లేషన్ని
అంటే మేనేజ్ కీప్ ఇన్ఫ్లేషన్ని ప్రాధాన్యత అత్యధికమైనటువంటి ప్రాధాన్యత దాని పాలసీలో ఇచ్చినటువంటి సందర్భంలో ఏం చేశాడనమాట, కంటిన్యూ చేశాడు. ఓకే, ఎక్స్టెండ్ ద పాజ్ అని అన్నాడు. క్లియర్ అమ్మా? సో ఇంకొంచెం నెక్స్ట్ సెంటెన్స్ చదివే ప్రయత్నం చేద్దాం. క్లియర్? ఓకే. ఓకేనమ్మా. సో ఆర్బీఐ గవర్నర్, ఓకే, మన ఆర్బీఐ గవర్నర్ ఎవరమ్మా? శక్తికాంత దాస్. ఓకే, హీ వాస్ అన్ఈక్వివోకల్ అంటున్నాడు in asserting that the best contribution of monetary policy to the economy's ability to realize its potential by ensuring price stability. ఓకే, ఆయన అన్న వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కోట్ చేయడం జరిగింది. అన్ఈక్వివోకల్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వివోకల్ అంటే ఏంటో మీరు తెలియాలి. ఈక్వివోకల్ అంటే ఏదైనా స్పష్టంగా చెప్పలేకపోవడాన్ని మనం ఈక్వివోకల్ అంటాం. ఓకే, ఏదైనా క్లియర్గా చెప్పకుండా కొంచెం ఎలా ఉంది, అంబిగ్యూస్గా ఉందనుకోండి స్టేట్మెంట్, దాన్ని మనం ఈక్వివోకల్ అంటాం. అంటే అన్ఈక్వివోకల్ అంటే మీనింగ్ ఏమవచ్చు? క్లియర్గా చెప్పడం, ఏదైనా స్పష్టంగా చెప్పడం. ఏమని స్పష్టంగా చెప్పారంట? హీ వాస్ అన్ఈక్వివోకల్ అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటని? అసర్టింగ్ అంటే చాలా నొక్కి చెప్పారు, అంటే క్లియర్గా నొక్కి చెప్పారు. ఏమని నొక్కి చెప్పారమ్మా? నొక్కి చెప్పడం అంటే అర్థం ఏంటి అంటే చాలా ఫర్మ్గా, స్ట్రాంగ్గా చెప్పారని అర్థం. ద బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మానిటరీ పాలసీ టు ద ఎకానమీస్ ఎబిలిటీ. ఓకే, ఒక ఎకానమీకి ఎప్పుడైనా తీసుకుంటే, ఓకే, దాని పొటెన్షియల్ని రియలైజ్ చేయాలంటే, ఓకే, అప్పుడు మానిటరీ పాలసీ ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలంట? సో ఇట్ ఈస్ బై ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ. అంటే మనం ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయగలిగితే అదే మానిటరీ పాలసీ యొక్క బెస్ట్ కాంట్రిబ్యూషన్ అవుతుంది ఒక ఎకానమీ తన ఎబిలిటీని రియలైజ్ చేయడంలో అని చెప్పారు. అర్థమైంది కదా? అంటే ప్రైస్ స్టెబిలిటీ అనేది అంత ఇంపార్టెంట్ మానిటరీ పాలసీలో అని ఆయన ఉద్దేశం కదా. సో మానిటరీ పాలసీ యొక్క బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి? దాని ఆబ్జెక్టివ్ ఏంటి అనుకున్నాం కదా, ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ని పెంచకుండా చేయగలగడమే కదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అది చేస్తే దానికి కాంట్రిబ్యూషన్ చేసినట్టే కదా బెస్ట్ కాంట్రిబ్యూషన్. అదే ఆయన చెప్పడం జరిగింది. క్లియర్? దీంతో మనకి శక్తికాంత దాస్ గారు ప్రైస్ స్టెబిలిటీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ గురించి మనకి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. ద ఎంపీసీస్ రీసెంట్ అన్వేవరింగ్ ఫోకస్. ఓకే, ఇది కూడా చాలా మంచి వర్డ్. ఫోకస్ అంటే దృష్టి అనుకున్నాం కదా, అన్వేవరింగ్ అంటే అచంచలమైనటువంటి, రైట్? వేవరింగ్ చంచలమైన, అన్వేవరింగ్ అచంచలమైన, ఇది యాడ్జెక్టివ్. ఆన్ ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఇన్ఫార్మ్డ్ లార్జ్లీ బై ఇట్స్ మ్యాండేట్. ఇక్కడ మ్యాండేట్ అంటే ఆర్డరా? కాదు. మ్యాండేట్ అంటే ఆర్డర్ ఉంది, కానీ ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఓకే, దేని బాధ్యత అమ్మా? టు అచీవ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆఫ్ 4%. వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అది ఎంతమ్మా? టార్గెట్ వాళ్ళది 4%. ఓకే, ఆ ప్రైస్ స్టెబిలిటీ అన్నది ఇన్ఫార్మ్డ్ లార్జ్లీ బై ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు అచీవ్. దీన్ని అచీవ్ చేయడమే వాళ్ళ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరిది? మన ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా? కాదు, మానిటరీ పాలసీ కమిటీ. దాన్నే మళ్ళీ పెద్దదిగా రాయకుండా ద ఎంపీసీ అని అంటున్నాడు. ఓకే, సో మానిటరీ పాలసీ కమిటీ, రైట్, ఈజ్ ఇన్ఫార్మ్డ్ లార్జ్లీ బై ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు అచీవ్ ద ఆ గోల్. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఆ 4%కి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఆ టార్గెట్ ఆఫ్ 4% ఏంటమ్మా అది? చూసారా ఏమంటున్నాడు? A goal that it has struggled to actualize right since January 2021. అయితే ఆ 4% గోల్ని ఎప్పటి నుంచో వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అచీవ్ చేద్దామని. ఓకే, మానిటరీ పాలసీ అంటే మీట్ అవ్వట్లేదు, వాళ్ళ ఆబ్జెక్టివ్ని మీట్ కాలేకపోతున్నారు. ఓకే, ట్రై చేస్తున్నారు కానీ ఆ ఆబ్జెక్టివ్ని వాళ్ళు మీట్ కాలేకపోతున్నారు. ఎప్పటి నుంచమ్మా? జనవరి 2021 నుంచి ట్రై చేస్తున్నారంట ఆ గోల్ని అచీవ్ చేయడానికి. ఆ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఇన్ఫ్లేషన్ రిమైన్ స్టక్ అబవ్ ఆర్ క్లోజ్ టు ద అప్పర్ టాలరెన్స్ బాండ్ ఆఫ్ 6% ఇన్ 20 ఆఫ్ ద 27 months. అంటే ఆ 27 months కాలం ఏదైతే ఉందో, అంటే జనవరి 2021 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చూసుకుంటే మొత్తం 27 months కంప్లీట్ అయ్యాయి. ఈ 27 monthsలో 20 months 6% అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ వైపే ఉంది, కానీ ఇటువైపు రావట్లేదు అనమాట. ఏది? ఇన్ఫ్లేషన్, రైట్? ఇన్ఫ్లేషన్ రిమైన్ స్టక్ అంటున్నాడు, అంటే అక్కడే కదలకుండా ఉండిపోవడం. ఎక్కడ? ఈ 6% టాలరెన్స్, అప్పర్ టాలరెన్స్ బ్యాండ్లో ఉండిపోయింది. అంటే కొంచెం 6 pointsలో, 6 point అటు, రైట్?
27 monthsలో 20 months అట్లనే స్టక్ అయిపోయింది అని అంటున్నాడు. సో మిస్టర్ దాస్ acknowledged that even as headline inflation had eased appreciably in March and April, showing to 4.7% in the first month of the current fiscal year. ఓకే, ఏమంటున్నారు, ఆయన అక్నాలెడ్జ్ చేశారు. ఏమని అక్నాలెడ్జ్ చేశారమ్మా, గుర్తించారు. అక్నాలెడ్జ్ అంటే ఏంటి, గుర్తించడం. దట్ ఈవెన్ యాజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది మొత్తం సిపిఐ డబ్ల్యూపిఐ మొత్తం అన్ని బాస్కెట్లో ఉండే అన్ని కమోడిటీస్ని కలిపి చేసుకునే దాన్ని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, హెడ్లైన్ కోర్ అని. ఓకే, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే మనం జనరల్గా ఈ ఫుడ్కి సంబంధించినటువంటిది, రైట్, వాటిని తీసేస్తాం. ఓకే, కొంచెం వాలటైల్గా ఉండేవి, అవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి కదా, ఫ్యూల్ ప్రైజెస్ ఫుడ్ ప్రైజెస్, వాటిని మనం ఎక్స్క్లూడ్ చేస్తే దాన్ని మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎక్స్క్లూడ్ చేయకుండా అన్నీ కలిపితే కనుక బాస్కెట్లో అన్నీ యాడ్ చేస్తే మనం వాల్యూ కట్టడాన్ని ఏమంటాం, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్లియర్? సో దట్ హ్యాడ్ ఈజ్డ్ అప్రిషియబుల్లీ అంటే బాగానే హ్యాండిల్ చేసాం, అంటే బాగానే కంట్రోల్ అయిందంట ఇన్ మార్చ్ అండ్ ఏప్రిల్. ఎందుకు 4.7% అంటే మంచిదే కదా, 6 కన్నా 4.7%కి రావడం అంటే కొంచెం క్లోజ్, వాళ్ళ టార్గెట్కి వాళ్ళు క్లోజ్ అవుతున్నట్టే కదా. సో ఈజ్డ్ అప్రిషియబుల్లీ అంటే మనం అందరం అభినందించాల్సిందే ఆ తరుగుదల ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్లో. మనకు కావాల్సిందే ఆ టార్గెట్ రీచ్ అవడమే కదా, రైట్. ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్ అంటే తెలుసు కదా, ఏప్రిల్ టు మార్చ్. ఓకే, ఈ ఇయర్ 23 కదా, సో ఏప్రిల్ 23 నుంచి నెక్స్ట్ ఇయర్ 24 మార్చ్ వరకు ఫిజికల్ ఇయర్ అంటారు కదా, ఇయర్ క్యాల్కులేషన్, రైట్. ఫ్రమ్ ద బ్రూజింగ్ అన్నాడు. బ్రూజింగ్ అంటే అర్థం ఏంటి, బాగా దెబ్బతిన్నా. బ్రూజ్ అంటే వూండ్, మీకు తెలుసు కదా. సో ఇక్కడ బ్రూజింగ్ అంటే అర్థం ఏంటి, బాగా కష్టాల్లో ఉన్నా, బాగా ఇబ్బందుల్లో ఉన్నా అని అర్థం. 6.7% అనేది చాలా ఎక్కువ కదా. సో దాని నుంచి 4.7% నమోదైంది ఎప్పుడమ్మా, మార్చ్ అండ్ ఏప్రిల్. సో అది మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం కదా. సో ఇంకొంచెం పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. పేస్ ఇన్ 2022-23. పేస్ అంటే దాని స్పీడ్. రీటైల్ ప్రైస్ గెయిన్స్ వేర్ స్టిల్ అబౌవ్ ద టార్గెట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ సో అకార్డింగ్ టు ద ఆర్బీఐస్ ప్రొజెక్షన్స్. ప్రొజెక్షన్స్ అంటే ఏంటమ్మా, అంచనాలు. ఆర్బీఐ కొన్ని అంచనాలు వేసుకుంటుంది కదా, ఈ పాయింట్ ఇలా దాటే అవకాశం ఉంటుందని. సో అబౌవ్ ద టార్గెట్గా ఉన్నాయి ఏవి, రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి స్టిల్ అబౌవ్ ద టార్గెట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ సో అకార్డింగ్ టు ద ఆర్బీఐస్ ప్రొజెక్షన్స్ ఫర్ 2023-24. ఓకే, అంటే రీటైల్ ప్రైస్ గెయిన్స్ గురించి చెప్తున్నాడు అనమాట. ద ఎంపీసీ విచ్ హ్యాస్ ఫోర్కాస్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ టు యావరేజ్ 5.1% over the 12 months ending in March 2024 is cognizant of the continuing challenges in aligning inflation with the target given the global uncertainties. అంటే గ్లోబల్ అన్సర్టెనిటీస్ అంటే అర్థం ఏంటి, ఓకే, అంటే ప్రపంచం మొత్తం అన్సర్టెనిటీస్ అంటే అనిశ్చితి అంటాం కదా. సో అనిశ్చితిని మనం అన్సర్టెనిటీస్ అంటాం. ఓకే, ఆ అనిశ్చితి ఉన్నటువంటి అనిశ్చితి దృష్ట్యా ఏంటి, ఎంపీసీ విచ్ హెస్ ఫోర్కాస్ట్ అంటే ముందుగానే ప్రెడిక్ట్ చేయడం సిపిఐ ఇన్ఫ్లేషన్ని 5.1% యావరేజ్. ఓకే, ఓవర్ ద 12 months ఎండింగ్ ఇన్ మార్చ్. అనుకున్నాం కదా ఫిజికల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా, ఫోర్కాస్ట్ కదా, అంటే జరగబోతుంది మార్చ్ 2024లో ఎండ్ అవ్వబోతుందని ఫోర్కాస్ట్ చేశారు వీళ్ళు. 5.1% వరకు సిపిఐ ఇన్ఫ్లేషన్ వెళ్తుందని. ఈజ్ కాగ్నిజెంట్ అంటే అర్థం ఏంటి అంటే దానికి తెలుసు అని. ఓకే, కాగ్నిజెంట్ మీన్స్ వెన్ యూ రియలైజ్, ఓకే, వెన్ యూ నో సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ కాగ్నిజెంట్, రైట్. COGNISANT దట్ ఈస్ యువర్ కాగ్నిజెంట్, గుర్తించడం, రైట్. ఆఫ్ కంటిన్యూయింగ్ ఛాలెంజెస్ అంటే ఏంటమ్మా, సవాళ్ళు. ఓకే, కంటిన్యూ అవుతున్నటువంటి సవాళ్ళు. ఇన్ అలైనింగ్ ఇన్ఫ్లేషన్, అలైనింగ్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్తో పాటు. ఓకే, ఆ ఛాలెంజెస్ అన్నవి ఇన్ఫ్లేషన్తో పాటు అలైన్ అవ్వడం విత్ ద టార్గెట్. ఓకే, ఆ టార్గెట్తో అలైన్ అయ్యేలాగా ఉండాల్సినటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో దాని వాళ్ళు గుర్తించారు, రైట్. ఈజ్ కాగ్నిజెంట్ అంటున్నాడు. గివెన్ ద అని ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటమ్మా, గివెన్ ద అంటే దృష్ట్యా అని. ఓకే, గివెన్ ద, ఓకే, కన్సిడరింగ్ అనొచ్చు. కన్సిడరింగ్ గ్లోబల్ అన్సర్టైనిటీస్, తెలుగులో మనం దృష్ట్యా అంటాం కదా. సో గ్లోబల్ అన్సర్టైనిటీస్ దృష్ట్యా, సో అలైనింగ్గా ఉండాలి ఏది, ఇన్ఫ్లేషన్ విత్ ద దేంతో అమ్మా, టార్గెట్తో, వాళ్ళ నిర్దేశించుకున్నటువంటి టార్గెట్తో. క్లియర్ అమ్మా. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏమంటున్నాడు, స్పెసిఫికలీ మిస్టర్ దాస్ ఫ్లాగ్డ్ అన్నాడు. ఫ్లాగ్డ్ అంటే ఏంటమ్మా, ఫ్లాగ్డ్ అంటే హైలైట్ చేయడం. ఓకే,
ఏమని హైలైట్ చేశారు మిస్టర్ దాస్? స్పెసిఫిక్లీ అంటే చాలా స్పెసిఫిక్గా అని, రైట్? ద స్పేషియల్ అండ్ టెంపోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, దేన్ని హైలైట్ చేశారంట? స్పేషియల్. ఇది చాలా ఇంపార్టెంట్. స్పేషియల్, టెంపోరల్. స్పేషియల్ ఈజ్ రిలేటెడ్ టు స్పేస్. స్పేషియల్ అనే వర్డ్ దేంతో అసోసియేట్ చేయబడిందమ్మా? స్పేస్తో రిలేట్ అయిన వర్డ్, అంటే జాగ్రఫికల్ ఏరియా, రైట్? టెంపోరల్ అంటే టైంతో కూడింది. ఓకే, టైంతో రిలేట్ అయిన వాటిని మనం టెంపోరల్ అంటాం. స్పేస్తో రిలేట్ అయినవి స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అన్నది అంటే కంట్రీ మొత్తం ఒకే రకంగా ఉంటుందా? ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి కదా. సో అందుకే స్పేషియల్ అన్నాడు. మరి టెంపోరల్ అంటే ఏంటి? ఈ మంత్స్లో కొన్ని చోట్ల కొన్ని మంత్స్లో ఇక్కడ వర్షాలు పడతాయి, కొన్ని మంత్స్లో వేరే చోట వర్షాలు పడతాయి. సో అక్కడ స్పేషియల్ అన్నది ఏంటంటే టైంతో కూడింది అని అర్థం, రైట్? ఏ మంత్స్లో ఎప్పుడు అన్నది రిలేటెడ్ టు టైం. డ్యూరింగ్ దిస్ మాన్సూన్ ఇన్ ద వేక్ ఆఫ్ ఎల్ నీనో కండిషన్స్. మీకు ఆల్రెడీ ఎల్ నీనో గురించి చెప్పడం జరిగింది అంతకుముందు. మనం జాగ్రఫీ ఏదో వచ్చింది మనకి, జాగ్రఫీ రిలేటెడ్ ఆర్టికల్. సో చదివేటప్పుడు మనకి ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే ఏంటది? గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి రెయిన్ఫాల్ తగ్గిపోయేటువంటి ఫినామినా. ఓకే, రెయిన్ఫాల్ని తగ్గించే ఫినామినాని మనం ఎల్ నీనో ఎఫెక్ట్ అంటాం. మీరు ఒకసారి కావాలంటే దాని మీద రీసెర్చ్ చేయండి కావాలంటే, రైట్? ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా? సో వెన్ ద రెయిన్ఫాల్ గెట్స్ రెడ్యూస్డ్, ఆ ఫినామినా వచ్చిందంటే అర్థం ఏంటి? గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి మనం ఎఫెక్ట్ అవుతాం, రెయిన్ఫాల్ తగ్గిపోవడం, రైట్? అనబేటెడ్ అన్నాడు. అనబేటెడ్ జియోపొలిటికల్ టెన్షన్స్. జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే ఏంటి? ఘర్షణలు. ఓకే, వాట్ డూ యూ మీన్ బై టెన్షన్స్ అమ్మా? TENSIONS. ఓకే, టెన్షన్స్ అంటే ఏంటమ్మా? ఉద్రిక్తతలు అంటాం కదా తెలుగులో, ఉద్రిక్తతలు కదా. సో జియోపొలిటికల్ టెన్షన్స్. అనబేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? అనబేటెడ్ అంటే తగ్గని అని చెప్పచ్చు. అబేట్ మీన్స్ తగ్గేది, అంటే స్ట్రాంగ్. దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తగ్గకుండా వెళ్ళడాన్ని మనం ఏమంటాం? అనబేటెడ్ అంటాం. ఇక్కడ అది యాడ్జెక్టివ్గా వాడారు చూసారా? అనబేటెడ్ అంటే ఏంటి? దాని పవర్ కానీ, దాని ఇన్ఫ్లుయెన్స్ కానీ, దాని స్ట్రెంగ్త్ కానీ తగ్గకపోవడం, రైట్? అంటే కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ ఫోర్స్ ఆర్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ కాల్డ్ అనబేటెడ్. అంటే ఆ ఉద్రిక్తతలు ఏమాత్రం స్ట్రెంగ్త్ తగ్గని కండిషన్స్ అనమాట, రైట్? అన్సర్టెనిటీ ఓవర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ ఛాలెంజెస్, మనం ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ని ఆయన హైలైట్ చేయడం జరిగింది. చూసారా? ఇక్కడ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫాల్, ఎల్ నీనో ఎఫెక్ట్ ఒకటి ఉంది, తర్వాత జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, తర్వాత అన్సర్టెనిటీ ఓవర్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్. అన్సర్టెనిటీ అంటే ఏంటి? అనిశ్చితి, డౌట్ఫుల్, యు ఆర్ నాట్ సర్టైన్, ఏముండొచ్చు, పెరగచ్చు. వార్స్ వల్ల చాలా ఎఫెక్ట్, అంటే సప్లై చైన్ని డిస్టర్బ్ చేస్తాయి కదా. కొన్ని ఇంటర్నేషనల్గా ఎక్కడో జరిగే ఒక ఇబ్బంది మొత్తం వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అదే అంటున్నాడు, అన్సర్టెనిటీ ఓవర్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్, ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ షుగర్ కావచ్చు, రైస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్, చమురు, రైట్? అండ్ ద వొలటైలిటీ గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్. వొలటైలిటీ అంటే అర్థం ఏంటి? స్టేబుల్గా లేకపోవడం, రైట్? సంథింగ్ విచ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఎవరికి అందని రీతిలో చేంజ్ అయిపోవడాన్ని మనం ఏమంటాం? వొలటైలిటీ. ఓకే, VOLATILITY, చాలా ఇంపార్టెంట్ అమ్మ వర్డ్. వొలటైలిటీ అంటే ఏంటి? అనిశ్చితి, మళ్ళీ సేమ్ అదే అన్సర్టైనిటీ కదా. ప్రపంచ ఆర్థిక మార్కెట్లో వచ్చేటువంటి వొలటైలిటీ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్. యాజ్ అప్సైడ్ రిస్క్స్. ఓకే, అప్సైడ్ రిస్క్స్ అంటే, అప్సైడ్ అంటే అర్థం ఏంటి? తలకిందులు చేయడం. ఇవన్నీ తలకిందులు చేసే అవకాశం ఉంది టు ద MPC's ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్. అంటే వీళ్ళు ఏవైతే ప్రొజెక్షన్స్ చేశారో ఆ ప్రొజెక్షన్స్ ఏంటి? ఇవన్నీ కన్సిడర్ చేసా, అవి జస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజుకి. కానీ ఇవన్నీ మధ్యలో వచ్చాయనుకోండి, ఏమైనా ఒక్క ఫ్యాక్టర్ అయినా మనకు తెలియకుండా మధ్యలో వచ్చిందనుకోండి, ఆ ప్రొజెక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా? అంటే వీళ్ళు అనుకున్న రేట్ ఏదైతే అనుకున్నారో దానివల్ల అచీవ్ చేయలేరు. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తున్నారు అనమాట, రైట్? సో దట్ విల్ రిస్క్స్ అంటే దాన్ని డేంజర్. ఓకే, అప్సైడ్ అంటే ఏంటి? తలకిందులు చేసే ప్రమాదం ఉంది. దేన్ని తలకిందులు చేయడం అమ్మా? MPCs అంటే ఏంటి? మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, అది చేసినటువంటి అంచనాలు అనుకున్నాం కదా ఇన్ఫ్లేషన్కి సంబంధించి, అవి తలకిందులు అయ్యే ప్రమాదం ఉంది. అనదర్ కీ ఫ్యాక్టర్, జాగ్రత్తగా చూడండి, అనదర్ కీ ఫ్యాక్టర్ అంటున్నాడు. అంటే ఇంకొక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటమ్మా? ఫీడింగ్ ఇన్ టు ద, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఫీడింగ్ ఇన్ టు ద, రాసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫీడింగ్ ఇన్ టు ద ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఫీడింగ్ ఇన్ టు సంథింగ్ అంటే టు హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్. ఫీడింగ్ ఇన్ టు సంథింగ్ అంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, ఒకటి డెవలప్ అవుతున్న దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని ఏమంటాం, ఫీడింగ్ ఇన్ టు సంథింగ్. ఓకే, అనదర్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పడం. ఆర్బీఐస్ పాలసీ అప్రోచ్ ఏంటది, ఈజ్ ఇట్స్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే చాలా స్ట్రాంగ్గా నమ్మడం, దేనైనా మీరు స్ట్రాంగ్గా నమ్మారనుకోండి దాన్ని ఏమంటాం, కన్విక్షన్ అంటాం. సో ఆర్బీఐ ఏంటి స్ట్రాంగ్గా నమ్ముతుందంట, దట్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్. ఓకే, మ్యాక్రో అంటే ఏంటమ్మా, మ్యాక్రో అంటే కొంచెం స్థూలమైనటువంటి, చిన్న చిన్న మైక్రో కాకుండా స్థూలమైనవి, సూక్ష్మమైనవి కాకుండా ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ ఆఫ్టర్ ద అన్రిలెంటింగ్ ఫోకస్ ఆన్ ప్రిజర్వింగ్ ప్రైస్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటున్నాడు. అంటే వాళ్ళ కన్విక్షన్ ఏంటమ్మా ఆర్బీఐ వాళ్ళది, సో ఫండమెంటల్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బలోపేతమయ్యాయి, హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ అంటున్నాడు, అంటే బాగా బలోపేతమయ్యాయి. ఎందుకమ్మా, ఆఫ్టర్, ఎప్పుడు బలోపేతమయ్యాయి అంట, ఆఫ్టర్ ద అన్రిలెంటింగ్ ఫోకస్ అన్నాడు. అన్రిలెంటింగ్ ఇది ఒక యాడ్జెక్టివ్, అంటే ఎడతెరిపి లేని ఫోకస్, అంటే కంప్లీట్గా మీరు ఇమ్మర్స్ అయిపోయారు, అంటే ఏమాత్రం రెస్ట్ ఇవ్వకుండా, అన్రిలెంటింగ్ ఎఫర్ట్స్ అంటారు కదా. సో అన్రిలెంటింగ్ ఫోకస్ ఆన్ ప్రిజర్వింగ్ ప్రైస్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆ స్టెబిలిటీని అచీవ్ చేయడానికి పెట్టిన ఫోకస్ వల్ల ఏం జరిగింది, బాగా ఫండమెంటల్స్ అనేవి బాగా బలోపేతమయ్యాయి అని కన్విక్షన్ చేసుకున్నారు ఆర్బీఐ వాళ్ళు. టు బి ష్యూర్ ద ఇంక్రీజ్ ఇన్ క్రెడిట్ కాస్ట్ సిన్స్ ద ఆర్బీఐ స్టార్టెడ్ రైజింగ్ ఇట్స్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ May 2022 appears to have retarded investment and consumption activity last year. చూసారా, ఒక్కసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, టు బీ ష్యూర్ కదా, అక్కడ వరకు ఆగాం కదా, రైట్. సో టు బీ ష్యూర్, టు బీ సర్టన్ ద ఇంక్రీజ్ ఇన్ క్రెడిట్ కాస్ట్, క్రెడిట్ అంటే ఏంటి, అప్పు, ఆ అప్పు భారం ఎప్పుడు పెరిగింది కదా, ఇంక్రీజ్ ఇన్ క్రెడిట్ కాస్ట్ సిన్స్ ద ఆర్బీఐ స్టార్టెడ్, ఎప్పుడమ్మా, ఎప్పుడైతే ఆర్బీఐ తన బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనకి కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించింది, ఎందుకు, ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేయడానికి. ఓకే, ఆల్రెడీ బాగా దెబ్బతినిపోయినటువంటి ఇండస్ట్రీస్కి మళ్ళీ ఊతం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించింది కదా, మనీ సప్లై పెరిగితేనే కదా కన్జంప్షన్ పెరుగుతుంది, రైట్, మళ్ళీ గాడిలో పడుతుంది ఇన్ఫ్లేషన్. సో దానికోసం తగ్గించారు కదా, సో మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఏంటి స్టార్ట్ చేశారు, రైజింగ్ అంటే ఇంక్రీజింగ్ ఇట్స్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ May 2022. May 2022లో ఏవైతే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచారో దట్ అపియర్స్ టు హ్యావ్ రిటార్డెడ్ అన్నాడు. రిటార్డ్ అంటే ఏంటి, రిటార్డ్ మీన్స్ వెనకడుగు వేయడం, ఇన్వెస్ట్మెంట్స్ కన్జంప్షన్ యాక్టివిటీ బాగా వెనకడుగు వేయడం స్టార్ట్ అయ్యి. ఎందుకు, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతుంది, మనం పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాము కదా, బికాస్ దట్ విల్ రిటార్డ్, అంటే మనీ సప్లైని కంట్రోల్ చేయడానికే కదా, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే అర్థం ఏంటి, మీరు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి, అప్పుడే కదా మనీ ఫ్లో అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంతే కదా. సో అదే అంటున్నాడు వాడు, హ్యావ్ రిటార్టెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. రిటార్టెడ్ మీన్స్ ఓకే, అందరూ వెనకడుగు వేశారు, ఏదమ్మా, ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే పెట్టుబడి పరంగా, కన్జంప్షన్ ఓకే అంటే కన్జ్యూమ్ చేయడం, ఆ యాక్టివిటీస్ అన్నవి లాస్ట్ ఇయర్ రిటార్డ్ అయ్యాయి అంటున్నాడు. ఓకే, సో బ్యాంక్ క్రెడిట్ డేటా షో ద పేస్ ఆఫ్ గ్రోత్ ఇన్ లోన్స్ టు ఇండస్ట్రీ, పర్టికులర్లీ ద ఎంఎస్ఎంఈ అండ్ మీడియం సెక్టార్స్ స్లోడ్ అప్రిషియబుల్లీ లాస్ట్ ఇయర్, బాగా అప్రిషియబుల్గా స్లో అయ్యాయంట. ఏవమ్మా, గ్రోత్, పేస్ అంటే ఏంటి, స్పీడ్, గ్రోత్ స్పీడ్ బాగా తగ్గింది. ఏ సెక్టర్కి సంబంధించి, లోన్స్ టు ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ మళ్ళీ పర్టికులర్గా, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మీడియం. సో ఈ రెండు సెక్టార్స్ పర్టికులర్గా వీళ్ళకి లోన్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, క్రెడిట్ డేటా, ఆ డేటా ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంట, సో స్లోడ్ అప్రిషియబుల్లీ అన్నాడు, అంటే బాగా shrink అయింది, తగ్గింది అని చెప్తున్నాడు. ద సీక్వెన్షియల్ కాంట్రాక్షన్ ఇన్ ఎస్టిమేటెడ్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్, ఒకసారి పైకి తీసుకెళ్దాం. ద సీక్వెన్షియల్ కాంట్రాక్షన్, కాంట్రాక్షన్ అంటే ఏంటి, shrink అవ్వడం, తగ్గిపోవడం, ఓకే, సంకోచించడం అంటాం. ఇన్ ఎస్టిమేటెడ్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ ఇన్ ద 4th quarter ఆఫ్ ద లాస్ట్ ఫిజికల్ ఇయర్ ఈజ్ ఆల్సో లైక్లీ టు హ్యావ్ బీన్ టు సమ్ డిగ్రీ ఏ ఫాలోఅవుట్. ఫాలోఅవుట్ అంటే అర్థం ఏంటమ్మా, ఫాలోఅవుట్ అంటే కొలాప్స్ అయిపోవడం అని అర్థం. ఓకే, వాట్ యు మీన్ బై ఫాలోఅవుట్, తెలుగులో మనం పతనం అంటాం. ఓకే,
పతనమైంది ఎప్పుడు? ఆఫ్ ద హయ్యర్ బారోయింగ్ కాస్ట్. లాస్ట్ ఫిజికల్ ఇయర్ Q4 లాస్ట్ క్వార్టర్ కదా, 4th క్వార్టర్ అంటే మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి, 3 months చొప్పున కదా. సో లాస్ట్ క్వార్టర్లో ఏం జరిగింది? సీక్వెన్షియల్ కాంట్రాక్షన్ ఇన్ ఎస్టిమేటెడ్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్. ఎస్టిమేటెడ్ అంటే ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఇంత అవుతుందని అనుకోవడం, ఎస్టిమేటెడ్, రైట్. ఈజ్ ఆల్సో లైక్లీ అన్నాడు. లాస్ట్ ఫిజికల్ ఇయర్ అంటే March 2023తో ఆగిపోయింది లాస్ట్ ఫిజికల్ ఇయర్. లైక్లీ టు హ్యావ్ బీన్ కొంతవరకు, సమ్ డిగ్రీ మీన్స్ కొంతవరకు కొలాప్స్ అయ్యింది. ఏ ఫాలోఅవుట్ అంటే ఏంటి? పతనం అయ్యింది. ఓకే, ఆఫ్ ద హయ్యర్ బారోయింగ్ కాస్ట్స్. స్టిల్, యాజ్ మిస్టర్ దాస్ ఎంఫసైజ్డ్, పాలసీ మేకర్స్ కెన్ ఇల్ ఎఫర్ట్ టు టేక్ their eyes ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇల్ ఎఫర్ట్ అంటే ఏంటి? అంత ధైర్యం చెయ్యరు ఎవరు కూడా, వాళ్ళ కళ్ళు ఇన్ఫ్లేషన్ నుంచి పక్కదారి తీసుకువెళ్ళే ఛాన్స్ లేదు. ఐస్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టి ఉంచుతారు, ఏమాత్రం కొంచెం కూడా ఐస్ని డిస్ట్రాక్ట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు అనమాట. పాలసీ మేకర్స్ అంటే ఎవరు? పాలసీ తయారు చేసేవాళ్ళు, రైట్. హూ మేక్స్ ద పాలసీస్. క్లియర్? ఓకే. తర్వాత ఏమంటున్నారమ్మా? ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ a public good and achieving durable disinflation. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? బేసిక్గా డిఫ్లేషన్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరిగిపోవడం, డిఫ్లేషన్ అంటే ప్రైసెస్ తగ్గిపోవడం. మరి డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మళ్ళీ డిస్ఇన్ఫ్లేషన్ అంటే అది కూడా అంటే ఇన్ఫ్లేషన్లో అంటే తగ్గుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్ఫ్లేషన్ అంటాం. అంటే ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరగడం అంటున్నాం కదా. సో పెరుగుదలలో తరుగుదల అంటాం కదా, దాన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. పెరుగుదలలో తరుగుదల అంటే ఇప్పుడు 8% నుంచి 7%, 7 నుంచి 6, 6 నుంచి 5 అంటే ఏంటి? పెరుగుతూనే ఉంది. అవన్నీ పాజిటివే కదా, 7, 8, 6, 5 అవి పాజిటివ్సే. కానీ కంపేర్ చేసుకుంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే తరుగుతూ వస్తున్నాయి కదా, 8 to 7, 7 to 6 అంటే ఏమవుతుంది? పెరుగుదలలో తరుగుదలని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. డ్యూరబుల్ మీన్స్ అలా కంటిన్యూ అవ్వడం. ఓకే, కంటిన్యూ అవ్వడం. మస్ట్ రిమైన్ ఏ నాన్ నెగోషియబుల్ గోల్. అది మన రాజీ లేనటువంటి గమ్యం అయి ఉండాలి. ఎస్పెషలీ అమిడ్ వైడనింగ్ ఇన్కమ్ ఈక్వాలిటీ అంటే అసమానతలు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటమ్మా? ఆర్థిక పరమైనటువంటి అసమానతల మధ్య అండ్ హై లెవెల్స్ ఆఫ్ జాబ్లెస్నెస్ అంటే జాబ్లెస్నెస్ మధ్య అట్ ద సేమ్ టైం ఈ ఇన్కమ్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? డిస్పారిటీ అంటే అసమానతల మధ్య ఖచ్చితంగా మనం ఇన్ఫ్లేషన్ని, ప్రైస్ స్టెబిలిటీని జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకోవాలని అర్థం కదా. డ్యూరబుల్ డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇంకా పెంచకుండా, ఓకే, ఇంకా పెరిగిపోకుండా దాన్ని మనం కంట్రోల్లో ఉంచడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ డిస్ఇన్ఫ్లేషన్. దాన్ని అచీవ్ చేయడానికి మనం పూనుకోవాలి. అంటే మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఆ పబ్లిక్ గుడ్. ఇదే వచ్చింది కదా మనకి ఇందాక ఫస్ట్ హెడ్డింగ్లో, ఏంట్లో సైడ్ హెడ్డింగ్లో వచ్చింది కదా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. కొంచెం టెక్నికల్గా అనిపించింది కదా, బట్ మీరు జిఎస్తో రిలేట్ చేసుకొని చదువుకోగలిగితే చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఓకే, క్లియర్ అమ్మా? అర్థమైంది కదా. సో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, వాటితో లింక్ చేసుకొని చదవండి. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి కదా, డీఫ్లేషన్ అంటే ఏంటి, రైట్. ఇంకొన్ని వచ్చాయి మనకి, నేను అంత కరెక్ట్గా చెప్పలేకపోయాను ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎకానమీ, బట్ స్టిల్ ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ద నాలెడ్జ్ వాట్ ఐ హ్యావ్ అని ఇంకొంచెం స్టడీ చేశాను, అది మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఫాలోఅవుట్ అనే వర్డ్ కూడా నేర్చుకున్నాం, పతనం అని కదా. సో ఇట్లా ఐస్ ఆఫ్, టేక్ దేర్ ఐస్ ఆఫ్ అంటే దృష్టిని మరల్చడం అని కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. నెక్స్ట్ ఏంటమ్మా? వొకాబులరీ, రైట్. చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఫోకస్ చేయండి, త్వరగా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, గ్యాదర్ స్టీమ్ అన్నాడు. ఓకే, వాట్ యూ మీన్ బై గ్యాదర్ స్టీమ్ అంటే స్టీమ్ని కలెక్ట్ చేసుకోవడమా, ఆవిరిని తీసుకోవడమా అర్థం అక్కడ. అదొక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతామంటే, ఎప్పుడైతే గ్యాదర్ స్టీమ్ అని వాడుతున్నానంటే దాని అర్థం ఏంటంటే దానికి చాలా బలం చేకూరింది అని చెప్పే సందర్భంలో మనం గ్యాదర్ స్టీమ్ అంటే అది కొంచెం పుంజుకుంది అని చెప్పే సందర్భంలో మనం గ్యాదర్ స్టీమ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ని వాడతాం. కావాలంటే ఒకసారి చూడండి అమ్మా. ద క్యాంపెయిన్ క్విక్లీ గ్యాదర్డ్ అన్నాడు. క్విక్లీ అంటే చాలా త్వరగా, గెయిన్డ్ స్టీమ్ అంటున్నాడు. అంటే ఏంటి? ఊపందుకుంది అంటే బలం పుంజుకుంది, ఓకే, స్ట్రెంథన్ అయ్యింది అని చెప్పే సందర్భంలో గ్యాదర్ స్టీమ్ అంటే దానికి
బలం తోడైంది, బాగా స్ట్రాంగ్ అయింది అని చెప్పే సందర్భంలో గ్యాదర్ స్టీమ్ వాడతాం. టు ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్, ఫోర్స్ ఆర్ ఎనర్జీ. అదే కదా మీనింగ్ వస్తుంది యూసేజ్ నుంచి మనకు, అదే కదమ్మా మీనింగ్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యాదర్ స్ట్రీమ్. తర్వాత చూడండి, ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ అన్నాడు. ఇది కూడా ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. ఏదైనా ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ అని ఉందంటే అర్థం ఏంటమ్మా? సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్, అంటే అది ఇంకా బయటికి రాలేదు, బట్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్. ఓకే, రైలు పట్టాలెక్కింది అని టైప్లో, అంటే అబౌట్ టు స్టార్ట్ అని, రైట్? అంటే అర్థం ఏంటమ్మా? అది ఇంకా అంటే ప్రాక్టీస్, అంటే యు ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, యు ఆర్ జస్ట్ టేబుల్డ్. ఓకే, టేబుల్ మీద పెట్టారంటే మీరు ఇంకా దాని మీద వర్కౌట్ చేసి ఇంకా అంటే టైం పడుతుంది, ఇట్ టేక్ సమ్ టైమ్ అనమాట, రైట్? చూడండి ఒకసారి, దేర్ ఆర్ ప్లాన్స్ టు ఎన్లార్జ్ ద రన్వే, బట్ అట్ ప్రెసెంట్ ఆల్ దిస్ రిమైన్స్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్. అంటే అది ఒక ప్రపోజల్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే అది ఇంకా ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు, ప్రపోజల్ అయితే ఉంది. ఓకే, అంటే ఆలోచన ఉండడం బేసిక్గా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్. అంటే అది ఆలోచనకు మాత్రం పరిమితం, అంటే యాక్షన్ ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది, కార్యరూపం ఇంకా దాల్చలేదు కదా. సో చూడండి, అండర్ కన్సిడరేషన్ అండ్ నాట్ యెట్ రెడీ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్, అంటే ఇంకా ప్రాక్టీస్లోకి పెట్టకపోవడం, కార్యరూపం దాల్చకపోవడం. ఓకే, ఇట్స్ ఓన్లీ అన్ ఐడియా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్. క్లియర్? చూడండి అమ్మా, నెక్స్ట్ది కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఏమంటున్నాడు? పాలరైజేషన్ అన్నాడు. పాలరైజేషన్ ఐఓఎన్ సఫిక్స్ కదా, అంటే ఖచ్చితంగా ఇది నౌన్ అవుతుంది. పాలరైజేషన్ ఏంటంటే బేసిక్గా రెండు గ్రూప్స్ కింద విడిపోవడం. పాలరైజింగ్ అంటే ఏంటి అంటే ఒక వర్గం ఒకదాన్ని సపోర్ట్ చేస్తుంది, ఇంకొక వర్గం ఇంకో దాన్ని సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరూ మనుషులే, బేసిక్గా ఒక జాతికి చెందిన వాళ్ళే, కానీ ఐడియాస్ని బేస్ చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ కింద విడిపోవడాన్ని మనం ఏమంటాం? పాలరైజేషన్ అంటాం. ఎస్పెషల్లీ మనకి పాలిటిక్స్లో ఎక్కువగా ఈ వర్డ్ రిపీటెడ్గా వస్తుంటుంది, రైట్? గ్రూప్ రాజకీయాలు అంటారు చూసారా, అంటే వాళ్ళంతా ఒక సిస్టమ్ని కానీ ఒక వే ఆఫ్ థింకింగ్కి అలవాటు పడి దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. సో దాన్నే మనం ఏమంటామమ్మా? పాలరైజేషన్ అంటాం. ఓకే, ఆ సపోర్ట్ చేసే విధానాన్ని, ఆ విడిపోవడాన్ని బేస్డ్ ఆన్ సమ్ థింకింగ్ అప్రోచ్, ఓకే, విధి విధానాలు బట్టి ఫాలో అయిపోవడాన్ని పాలరైజేషన్ అంటాం. చూడండి, ద పాలరైజేషన్ ఆఫ్ సొసైటీ ఇంటూ రిచ్ అండ్ పూర్ కెన్ క్లియర్లీ బీ సీన్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే డిఫరెన్షియేషన్ కదా, రిచ్ పూర్ అనే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మనకి సొసైటీలో ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, అంటే సొసైటీ కంప్లీట్గా పాలరైజ్ అయిపోతుంది. అదే గ్రామాల్లో అంటే ఏంటి? కాస్ట్ ఎక్కువ ఉంటుంది, డిస్క్రిమినేషన్, ఎస్సీ అని ఎస్టీ అని, రైట్? బట్ అర్బన్స్లో ఏంటి? డివైడ్, రిచ్చా పూరా, అంతే. ఏ క్యాస్ట్ అవన్నీ ఎవరు పట్టించుకోరు అర్బన్ ఏరియాస్లో. సో అదే వాడు చెప్తున్నాడు అనమాట అక్కడ. సో ద యాక్ట్ ఆఫ్ డివైడింగ్ సంథింగ్, డివైడింగ్ అంటే ఏంటి? రెండు ముక్కలు చేయడం, రైట్? ఎస్పెషల్లీ సంథింగ్ దట్ కంటైన్స్ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఒపీనియన్స్, అది చాలా ఇంపార్టెంట్. పీపులే కావాలని అవసరం లేదు, ఒపీనియన్స్ కూడా అవ్వచ్చు. ఇంటూ టూ కంప్లీట్లీ ఆపోజింగ్ గ్రూప్స్, అంటే కంప్లీట్గా అపోజ్ చేసినటువంటి గ్రూప్స్ని మనం పాలరైజ్డ్ గ్రూప్స్ అంటాం. ఓకే, డిస్పర్షన్, సెగ్మెంటేషన్, ఓకే, రెండుగా విడిపోవటం. అంటే కంబైన్, మెర్జ్, యునైట్, ఇవన్నీ ఏమవుతాయి? యాంటోనిమ్స్ అవుతాయి. క్లియర్? సో పాలరైజేషన్ ఈస్ టూ డిఫరెంట్ ఆపోజిట్ గ్రూప్స్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ పాలరైజేషన్. బ్యాథిమెట్రీ, ఇది మనకి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక వర్డ్. మెట్రీ మీన్స్ స్టడీ కదా, రైట్? ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా అడిగే అవకాశం ఉంది. బ్యాథిమెట్రీ ఈజ్ బేసిక్లీ ఎప్పుడైనా మీరు డెప్త్ని కొలవడానికి, ఓకే, ఓషన్స్ ఎస్పెషల్లీ వాటర్ బాడీస్, ఓషన్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఓకే, వాటి డెప్త్ ఎంత ఉందో మెజర్ చేయడానికి చేసే స్టడీనే మనం బ్యాథిమెట్రీ, ఓకే, బ్యాథిమెట్రీ అంటాం. సో ద స్టడీ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ అన్ ఓషన్, సీ ఆర్ లేక్. అంటే ఈ వాటర్ బాడీస్లో డెప్త్ ఎంత ఉంది అని స్టడీ చేసే ఆ సైన్స్ని ఏమంటామమ్మా? బ్యాథిమెట్రీ అంటాం. క్లియర్? సో బ్యాథోస్ అన్నది డెప్త్కి సంబంధించినటువంటి, రైట్, డెప్త్ అనమాట. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. క్లియర్ అమ్మా? ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్. ఏంటిది? హష్ మనీ అన్నాడు. బేసిక్గా హష్ అంటే ఏంటి? అంటే ఏంటి? అంటే మీరు ఎవరినో సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మన ఇంట్లో మన మదర్ అంటారు కదా మనకి అని ఇండికేషన్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? సైలెంట్గా ఉండు,
అంటే హష్ అంటే బేసిక్గా ఎప్పుడు వాడతాం అంటే ఎవరినైనా సైలెంట్ చేసే ప్రయత్నంలో మనం హష్ అనే వర్డ్ని వాడతాం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి హష్ మనీ అంటున్నాడు. మరి హష్కి మనీకి ఏంటి లింక్? హష్ మనీ అంటే మనం ఒకరిని మనీ ఇచ్చి సైలెంట్ చేసే సందర్భంలో హష్ మనీ అనే ఒక ఎక్స్ప్రెషన్ని వాడతాం. అంటే ఒరే నువ్వు ఈ నిజం చెప్పొద్దు ఎవరికి, నిజం చెప్పావనుకో నేను ఇబ్బందులో పడతా, సో దయచేసి ఇది ఎవరి దగ్గర రివీల్ చేయొద్దని మనం వాడికి మనీ ఇచ్చామనుకోండి ఎవరికైనా, అప్పుడు అది ఏమవుతుంది? హష్ మనీ అవుతుంది. చూడండి ఏమంటున్నాడు, ఒకసారి యూసేజ్ చదువు. షీ క్లెయిమ్ దట్ ద పొలిటీషియన్ హ్యాడ్ ఆఫర్డ్ హెర్ హష్ మనీ. హష్ మనీ ఆఫర్ చేశాడంట పొలిటీషియన్ అని ఎవరన్నారు? ఆమె క్లెయిమ్ చేస్తుంది అనమాట. టు కీప్ దేర్ చైల్డ్ అ సీక్రెట్, అంటే వాళ్ళకి ఇల్లీగల్గా పుట్టినటువంటి అబ్బాయిని ఎవరికి చెప్పొద్దని చెప్పి కొంత డబ్బులు, ఇట్లాంటివి మనం చూస్తుంటాం కదా మూవీస్లో కూడా, రైట్, రియల్ లైఫ్లో కూడా ఉంటాయి, రైట్. సో ఒకరిని నోరు విప్పకుండా చేయడం, సీక్రెట్గా ఉంచడానికి వాళ్ళు కొంత డబ్బుని ఇవ్వడాన్ని మనం ఏమంటామమ్మా? హష్ మనీ అంటాం. క్లియర్? సో మనీ దట్ ఈస్ గివెన్ టు సమ్వన్ టు మేక్ దెమ్ కీప్ సంథింగ్ సీక్రెట్. దేన్నో సీక్రెట్గా ఉంచమని చెప్పడానికి బదులుగా మనం ఇచ్చే డబ్బుల్ని ఏమంటామమ్మా? హష్ మనీ అంటాం. క్లియర్ అమ్మా? రైట్. కాల్ ఆన్ అన్నాడు, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ కదా. సో కాల్ అప్ తెలుసు మనకి, కాల్ ఇన్ తెలుసు, కాల్ ఆఫ్ తెలుసు, మరి కాల్ ఆన్ ఏంటి? కాల్ ఆన్కి 2 యూసేజెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి. షీ వెంట్ టు ద హాస్పిటల్ టు కాల్ ఆన్ ఎ సిక్ ఫ్రెండ్, అంటే ఏ మీనింగ్ వస్తుంది? విజిట్ అనే మీనింగ్ వస్తుంది. మీట్ ఆర్ విజిట్, అంతే కదా. సో దే ఆర్ కాలింగ్ ఆన్ ఆల్ మెన్ అండ్ బాయ్స్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 14 టు జాయిన్ ద ఆర్మీ. అంటే ఇక్కడ మీనింగ్ వస్తుంది, విజిట్ అనే మీనింగ్ వస్తుందా? రావట్లేదు. అందరిని ఫార్మల్గా పిలుస్తున్నారు కదా. సో ఫార్మల్గా పిలవడాన్ని ఏమంటామమ్మా? కాల్ ఆన్ అంటాం కదా. టు కమ్ అండ్ సీ ఆర్ విజిట్, దట్ ఈస్ యువర్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? టు ఆస్క్ సమ్వన్ ఇన్ ఏ ఫార్మల్ వే కదా సెకండ్ది. అందరికీ పిలుస్తున్నారు కదా ఏజ్ 14 పైన వాళ్ళకి. సో దట్ ఈజ్ యువర్ సెకండ్ మీనింగ్, రైట్. సో కాల్ ఆన్కి 2 యూసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దామమ్మా. ఇన్కర్ అన్నాడు. ఇన్కర్ అనే వర్బ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎస్పెషల్లీ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే క్లోజ్ టెస్ట్లో మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇన్కర్ అనే వర్బ్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇట్స్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ నెగటివ్ నౌన్. ఒక నెగటివ్ నౌన్తో ఎప్పుడు అసోసియేట్ అవుతుంది. అంటే ఇన్కర్ లాస్ అనొచ్చు, ఇన్కర్ సమ్ లాస్ అనొచ్చు కదా. అంటే సఫర్ అనే మీనింగ్ వస్తుంది. ఈ వర్బ్కి మీనింగ్ ఏంటమ్మా? సఫర్. నెగిటివ్ ఉంటేనే కదా మనం సఫర్ అవుతాం కదా. ఆ నెగిటివ్ ఏమవచ్చు? డ్యామేజ్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, ఒక డెప్ట్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, ఫైన్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటి? నెగిటివ్స్ కదా. సో ఇట్లాంటి నెగిటివ్ నౌన్స్ వచ్చేటప్పుడు ఇన్కర్ అనే వర్డ్ని మనం అసోసియేట్ చేస్తాం. అంటే దాన్ని ఏమంటాం? కొలకేషన్ అనొచ్చు. దిస్ ఈజ్ ఎ కలకేషన్. ఏదమ్మా? ఇన్కర్. ఇన్కర్ అనే వర్బ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ ఏ నెగిటివ్ నౌన్. అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ద ప్లే హ్యాస్ ఇన్కర్డ్ ద ర్యాత్. చూసారా? ఇన్కర్ ద ర్యాత్, నెగిటివ్ నౌన్ కదా, ఆఫ్ బోత్ ఆడియన్సెస్ అండ్ క్రిటిక్స్. టు ఇన్కర్ డెట్స్. చూసారా? మళ్ళీ ఇన్కర్ నెగిటివ్, డెట్స్, ఫైన్స్, బిల్స్, లాసెస్, ఇవన్నీ నెగిటివ్ నౌన్స్. అంటే ఇన్కర్ ఎలా వాడతాం అన్నది 2 సెంటెన్సెస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయోగించడం జరిగింది. టు ఎక్స్పీరియన్స్ సంథింగ్, యూజువలీ సంథింగ్ అన్ప్లెజెంట్. అంటే సఫర్ అనుకున్నాం కదా. సఫర్ అంటే ఏంటి? సంథింగ్ అన్ప్లెజెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడే కదా ఇన్కర్ అనే వర్డ్ని వాడతాం. యాజ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ యూ హ్యావ్ టేకెన్. మీరు చేసినటువంటి యాక్షన్స్కి ఫలితంగా మీరు సఫర్ అవ్వడాన్ని మనం ఇన్కర్ అంటాం. సఫర్ కానీ ఎక్స్పీరియన్స్ అన్ప్లెజెంట్. అవాయిడ్, ఫోర్ఫిట్, అవాయిడ్ చేయడం కంప్లీట్గా. దట్ ఈస్ యువర్ ఇన్కర్ అమ్మ. తర్వాత చూడండి, డిస్గ్రంటెల్డ్ అన్నాడు. డిస్ అనే వర్డ్ మనకి ఎప్పుడైనా కనిపిస్తే అది చాలా వరకు నెగిటివ్ అవుతుంది కదా, అనుకున్నాం కదా. సో ఇట్ గివ్స్ అస్ ఏ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ నెగిటివ్. యాడ్జెక్టివ్ అన్నాను కదా, డిస్గ్రంటెల్డ్ ఎక్స్ప్రెషన్. అంటే హోప్లెస్. డిస్గ్రంటెల్డ్ అంటే బాగా కొంచెం సాడ్, బాగాలేకపోవడం అనే సందర్భంలో మనం హోప్లెస్. డిస్సాటిస్ఫై అయ్యారు అనే సందర్భంలో, బాగా డిస్సాటిస్ఫైడ్ అయ్యారు అనే సందర్భంలో మనం డిస్గ్రంటెల్డ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. డిస్ ఈజ్ ఆల్వేస్ ఆ నెగటివ్ ప్రిఫిక్స్. డిస్ అన్నది ఒక నెగటివ్ ప్రిఫిక్స్. క్లియర్ అమ్మా? సో జడ్జెస్ రిసీవ్ లెటర్స్ ఫ్రమ్
డిస్గ్రంటిల్డ్ మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ అన్నట్టు. డిస్గ్రంటిల్డ్ మెంబర్స్ అంటే ఏంటి? డిసప్పాయింట్మెంట్, బాగా డిసప్పాయింట్మెంట్కి గురైనటువంటి మెంబర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ని జడ్జెస్ రిసీవ్ చేసుకున్నారు. ఓకే, డిస్గ్రంటిల్ అంటే ఏంటమ్మా? వెరీ డిస్సాటిస్ఫైడ్. చూడండి, యాంగ్రీ ఆర్ డిస్సాటిస్ఫైడ్, అది మీనింగ్ వస్తుందా లేదా? సో రిసెంట్ఫుల్, డిస్కంటెంట్, డిసప్పాయింటెడ్. ఓకే, కంటెంట్ అంటే సాటిస్ఫైడ్. ఐఆమ్ కంటెంట్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? కంటెంట్ అంటే నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు. సో కంటెంట్ మీన్స్ సాటిస్ఫైడ్, డిస్కంటెంట్ మీన్స్ డిస్సాటిస్ఫైడ్. సో డిస్సాటిస్ఫైడ్ అన్నా డిస్కంటెంట్ అన్నా సేమ్. ఓకే, అంటే ఇలేటెడ్ అంటే హ్యాపీ, ప్లీజ్డ్, కంటెంట్. చూసారా, కంటెంట్, డిస్కంటెంట్ ఈ రెండు యాంటోనిమ్స్. కంటెంట్ మీన్స్ యు ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కాంప్లసెంట్ అంటాం కదా, కాంప్లసెంట్ ఆ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాంప్లసెంట్, కాంప్లసెన్సీ దాని నౌన్ ఫామ్, అంతేనా కదా? కాంప్లసెన్సీ ఇది నౌన్, అది యాడ్జెక్టివ్. సో విత్ దిస్ మనం ఈరోజు సెషన్ అన్నది కంప్లీట్ చేసుకున్నాం. సో మంచి మంచి విషయాలు నేర్చుకున్నాం కదా. సో అన్ని నోట్స్ రాసుకోండి, బాగా రివిజన్ చేయండి. సో మళ్ళీ ఎల్లుండి అంటే రేపు కొంచెం రెస్ట్ కదా, రేపంతా వొకాబులరీ మంచిగా రివైజ్ చేసుకోండి. ఎవరెవరైతే సెషన్స్ మిస్ అయ్యారో రేపు కొంచెం టైం తీసుకొని మీరు బాగా రిలాక్స్ అయిన తర్వాత కొంచెం టైం ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయితే వాటిని మీరు దయచేసి చేయండి. అసైన్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఓకే, లీవ్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. సో మళ్ళీ ఎల్లుండి కొత్త కంటెంట్తో మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు IACE. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ మీ. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. ఓకే, బాయ్. యువర్ కిరణ్ సార్.